నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉన్నాయి. మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఈరోజు ఒక ముఖ్యమైన, ప్రముఖమైన వ్యక్తి అని చెప్పొచ్చు. చాలా మందికి చాలా విషయాల్లో అవగాహన ఉన్నప్పటికీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. నిరంతరం మన జీవన విధానంలో జరిగే చిన్న చిన్న తప్పుల వల్ల చాలా పెద్ద మార్పులు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. వాటి మీద మాట్లాడుతూనే కాళీమాత దర్శనం ఏ విధంగా జరిగింది అమ్మకి, అలాగే కాళీమాత విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం ఈ వీడియోస్ ద్వారా చేస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా అమ్మతో మీరు ఇంకా ఏదైనా మాట్లాడాలి అనుకున్నా, కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిగా అసలు కాళీమాత దర్శనం సింధు మాతకి ఎలా జరిగింది, ఈ విషయాల గురించి మొదటి వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అమ్మ. మామూలుగా కాళీమాత అనగానే ఎవరికైనా కాస్త ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే కోపోద్రిక్తులైన ముఖం అదే కనిపిస్తుంది. అంతటి మహోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన రూపం మీకు ఎలా దర్శనం జరిగింది, ఎప్పుడు జరిగింది చెప్పండి. అమ్మ, మామూలుగా కాళీ అంటే కాలస్వరూపిణినే కాళీ అంటాం. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క స్త్రీ రూపమే కాళీ అన్నమాట. కాళీ అంటే లయకారిణి. కాళీ, ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, కాళీ మాతే కదా త్రిమూర్తులని సృష్టించారు అని. ఆ మూల విరాట్ ఏదైతే ఉందో పరబ్రహ్మం యొక్క శక్తి వ్యక్తమైనప్పుడు కాళీ రూపంలో వ్యక్తమైందన్నమాట. కాళీ అంటే శూన్యస్థితి అని అర్థం. శూన్యం నుంచి కాళీ ఉద్భవించినప్పుడు త్రిమాతలని త్రిమూర్తులని సృష్టించింది. ఆ విధంగా సృష్టి ఆరంభం అనేది జరిగింది. కాబట్టి త్రిగుణాత్మిక కాళీ అంటే ఉగ్రము తనే, తమోగుణము, రజోగుణము, సత్వగుణము మూడు అమ్మవారే అన్నమాట. కానీ శత్రు సంహారం జరిగే సమయంలో అతి తీవ్రంగా పోరాడినటువంటి శక్తిగా మనకు మూవీస్ లో, సీరియల్స్ లో చూపించడం వల్ల ఆ విధంగా మన ఊహకి అందుతూ ఉంటుంది. సాధారణంగా రక్త బీజుడిని సంహరించే సమయంలో అమ్మవారు అతని యొక్క వరప్రభావం చేత అతని సంహారం అనేది జరగలేదు. సో ఆ రక్త బీజుడి యొక్క రక్తం నేల మీద పడకుండా అమ్మవారు నాలుకతో పట్టి రక్తాన్ని స్వీకరించడం ద్వారా అమ్మవారిని ఉగ్రస్వరూపిణిగా చిత్రీకరించడం అనేది జరిగింది. అది కేవలం ఒక యుద్ధంలో, ఒక సన్నివేశంలో మాత్రమే అమ్మవారు అటువంటి రూపాన్ని ధరించడం అనేది జరిగింది. ఆ రూపాన్ని దక్షిణ కాళిగా ఆరాధిస్తూ ఉంటాము. సమస్త మానవాళిని రక్షించడం కోసం అమ్మవారు ఆ రూపాన్ని తీసుకుంది కాబట్టి అమ్మవారు రక్షించే దేవత యాక్చువల్ గా. కానీ ఉగ్ర దేవతగా మూవీస్ లో అభివర్ణించడం అనేది జరిగింది. అది కేవలం ఒక ఉగ్ర స్వరూపం అనేది ఒక అపోహ మాత్రమే. 3 గుణాలు అమ్మవారిలోనే ఉంటుంది. మీకు ఎప్పుడు జరిగిందమ్మా దర్శనం? మామూలుగా నేను చిన్నతనం నుంచి మాకు సంబంధించిన కులదేవత భద్రకాళి. మా తాతలు తాంత్రికులు కాబట్టి 5 మంది తాతలు మాకు. వాళ్ళు వామాచార పద్ధతులలో చేసేవాళ్ళు అన్నమాట ఆరాధనలు. వాళ్ళు చేసినటువంటి మామూలుగా జీన్స్ వల్ల కొంత శక్తి అనేది మన శరీరంలో ఉత్పన్నం అవుతుంది. మన తాతల తాంత్రికులు అనుకోండి, ఆ శక్తి మన బ్లడ్ లోనే ఉంటుంది. మన పూర్వీకులు కనెక్ట్ అవ్వటం, మన ప్రీవియస్ మన అమ్మలు గాని, అమ్మమ్మలు గాని, తాతయ్యలు గాని చేసినటువంటి జపశక్తి మనకు అందుతూ ఉంటుంది మన పిల్లలకి. ఆ విధంగా నేచురల్ గా మా కులదేవత భద్రకాళి కాబట్టి చిన్నప్పుడు మా తాతలు తాంత్రిక సాధనలు చేసినటువంటి భద్రకాళి ఆలయం మా విలేజ్ ఫారెస్ట్ లో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి పూజలు చేయడం ద్వారా నాకు స్వయంగా ఆకర్షణ కలిగేది. నేను 7th క్లాస్ చదువుతున్న సమయంలో నాకు స్వప్నంలో అమ్మవారు కనిపించి నా దగ్గరకు రా అని పిలవటం, నేను స్వయంగా అమ్మవారు నన్ను అట్రాక్ట్ చేసుకుంది. ఊహ తెలియని వయసులో అమ్మవారు అట్రాక్ట్ చేసుకోవడం వల్ల నేను చిన్నపిల్లని ఏం తెలియదు కాబట్టి వెళ్ళిపోయేదాన్ని టెంపుల్ కి. నాకు బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఏం తెలియదు అప్పుడు, చిన్న వయసు కాబట్టి. ఇంకా 10th లో మా విలేజ్ లో గంగమ్మ జాతర చేసే సమయంలో ఒక పూనకం లాగా యాక్టివేట్ అయింది నాకు. నేను ఎనర్జీని కంట్రోల్ చేసుకొని కూర్చోవటం వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ లాగా జరిగింది. అలా గాల్లో అమ్మవారు 18 చేతులతో తెల్లటి అగ్ని వలె గాల్లో ఎగురుతూ ఉంది అమ్మవారి జుట్టు, అగ్నిలాగా. అటువంటి గొప్ప దర్శనం వచ్చింది. ప్యూర్ వైట్ అన్నమాట అమ్మవారు. ఒక అగ్నిగోళం వెలిగితే ఎలా ఉంటుందో అగ్నిగోళం లాగా అమ్మవారి దర్శనం రావడం అనేది జరిగింది. అప్పుడు నేను 10th కాబట్టి అయోమయ స్థితి. అందరు చెప్పినప్పుడు అందరూ ఈ అమ్మాయికి మైండ్ పని చేయలేదు, అమ్మవారు అలా దర్శనం ఇవ్వదు కదా, ఎవరికైనా అమ్మవారు కనిపిస్తుందా అన్నారు. సో నా మీద నాకు కమాండ్ ఉంది. నేను బాగా చదువుకునేదాన్ని కాబట్టి నాకైతే ఏమి మెడికల్ గా అయితే ఏమి ఇష్యూస్ లేవు అని ఈ విషయం మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను.
చేసినప్పుడు తంత్ర గ్రంథాలు రెఫర్ చేసినప్పుడు ఇటువంటి దర్శనాలకు ఎవరికైనా వచ్చాయా అని తంత్ర గ్రంథాల్లో మన పురాణ గాథల్లో చూసుకున్నప్పుడు ఓకే, ఉపాసనా బలం వల్ల దేవతలు ఇలా దర్శనం ఇస్తారు, ఇలా జరుగుతుంది అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అమ్మవారు అలా గైడ్ చేస్తూ వచ్చింది అనమాట. అమ్మవారి స్వప్న అంటే నేను చదువుకునే టైంలో పూనకం రావడం, దేవతలు రావడం అంటే నేను బిలీవ్ చేసేదాన్ని కాదు. నేను యాక్చువల్లీ సైన్స్ స్టూడెంట్ ని, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివాను. తర్వాత ప్యారిస్ యూనివర్సిటీలో, థేమ్స్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను అనమాట. కాబట్టి నేను పెద్దగా బిలీవ్ చేసేదాన్ని కాదు. కానీ నాకే వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్స్, ఆ విజన్స్ అవన్నీ వచ్చినప్పుడు ఓకే ఇలా జరుగుతుంది. ఉన్న మీరు ఈ టైప్ ఆఫ్ దీన్ని నమ్మటం, ఈ దీంట్లో ఆరాధనా శక్తి అనేది పొందటం అనేది గొప్ప విషయం. అసలు సైన్స్ స్టూడెంట్స్ అసలు నమ్మరు కదా. నమ్మరు, కానీ నేను నాకు జరిగాయి కాబట్టి నమ్మాను. లేకపోతే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్తే నేను కొట్టి పడేసేదాన్ని. ఇంకా నాకు జరిగాయి కాబట్టి నా లైఫ్ లో నేను నమ్మడం జరిగింది. తర్వాత ఏంటంటే నేను నిద్రపోయే టైంలో గానీ, పూజలు చేసే సమయంలో గానీ, చాలా ఒక 300-400 ఏళ్ల క్రితం నాటి విగ్రహము అలా పాడుపడిపోయిన దేవాలయం కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. ఎవరు టచ్ అయిపోవడం వల్ల విగ్రహంలో శక్తి ఎక్కువైపోయిందేమో. నేను అక్కడ వాష్ చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహానికి పసుపు రాసేటప్పుడు ఆ విగ్రహం లోపల నుంచి నాకు కరెంట్ పాస్ అయినట్టు పాస్ అయ్యేది బాడీలోకి. నేను ఫీల్ అయ్యేదాన్ని, ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు. నాకు అర్థమయ్యింది, ఓకే మనం పూజలు చేయడం ద్వారా నగలోకి ఏమైనా శక్తి వచ్చేస్తుందేమో. తర్వాత వీటి మీదంతా నేను రీసెర్చ్ చేశాను. అసలు దేవతను ఎలా ఆరాధిస్తారు, ఏ పద్ధతి ద్వారా దేవతను ఆరాధిస్తే దర్శనాలు వస్తాయి, అసలు పరివార దేవతలు ఎవరు. కాళీని నాకు ఎక్కువ ప్రేరణ కలిగించేది. స్వప్నంలో కాళీ నాకు ఇలా పూజ చేయి, అలా పూజ చేయి, ఈ మంత్రం చేయి, ఆ మంత్రం చేయని గైడ్ చేసేది. అమ్మవారు బ్లాక్ గా జుట్టు విరవోసుకొని కూరలు ఉండేవి అమ్మవారికి, అలా దర్శనం ఇచ్చేది. నాకేంటంటే చైల్డ్హుడ్ నుంచి ఇలా జరిగింది కాబట్టి కాళీ అంటే నాకు మదర్, మా అమ్మ గైడ్ చేస్తుంది, చెయ్యాలి అనేది నాకు చిన్నతనం నుంచి వచ్చేసింది. ఒకవేళ నేను మిడిల్ లో సాధన చేస్తున్నాను అనుకోండి, నేను ఆ భ్రమల్ని నమ్మేదాన్ని. కాళీ అంటే ఉగ్రదేవత, కాళీ ఏదో చేసేస్తుంది, అవన్నీ నేను బిలీవ్ చేసేదాన్ని. కానీ చిన్నప్పటి నుంచి నాకు న్యాచురల్ గా జీన్స్ లో అలా వచ్చేసింది కాబట్టి నేను పూజలు చేయడం వల్ల మాకు కొంచెం బాగా కలిసి వచ్చేది. మా మమ్మీ డాడీ కొంచెం ఎకనామికల్ గా కలిసి రావటం, మేము డెవలప్ అవటం వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా పూజలు ఎక్కువ చేయడం అలవాటు చేసుకున్నారు. మా నాన్న ఎలక్షన్స్ లో గెలవటం, అమ్మ ఎలక్షన్స్ లో గెలవటం, అలాగా కొంచెం బాగా డెవలప్ అయ్యామన్నమాట. కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చాయి అమ్మకు కూడా. మా మదర్ కి కూడా ఒక పవర్ ఉందన్నమాట. ఆపరేషన్ లేకుండా ఒక డిసీజ్ ని అమ్మ క్లియర్ చేయగలుగుతుంది లైవ్ లో. కిడ్నీలో స్టోన్స్ అంటే క్లియర్ చేయగలుగుతుంది అన్నమాట. మళ్ళీ మీరు స్కాన్ చేసి కూడా చూసుకోవచ్చు. అలాగా మేము ఫీల్ అయ్యాం, పవర్ ని ఫీల్ అయ్యాం. ఫస్ట్ మా ఫ్యామిలీ శక్తిని ఫీల్ అయ్యాం, చూడగలిగాం. రేపు ఏదైనా సమస్య వస్తుందంటే ముందే తెలియజేసేది, మేము దాన్ని ఫేస్ చేసాం కాబట్టి మాకు బాగా నమ్మకం కుదిరింది. తర్వాత అమ్మవారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. ఫస్ట్ ద్వాదశాక్షరి మంత్రాన్ని అమ్మవారు నాకు ఉపదేశం ఇచ్చింది స్వప్నంలో. తర్వాత శ్రీకృష్ణ మంత్రం, ఆ మంత్రం జపం చేసేటప్పుడు నాకు శరీరం లేని సిద్ధ గురువులు ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ అవ్వటం, నువ్వు ఇలా పూజ చేయి, అలా పూజ చేయి. నాకు ప్రాపర్ గా పూజా విధానం తెలియదు, గురువు లేడు, అమ్మవారే ఇక్కడ గురువు అయిందనమాట. సో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు స్పిరిచువల్ గురువులు, ఈ ఆస్ట్రల్ గురువులు. తిరగటం పైన మనం పడుకో ఉంటే వాళ్ళు నైట్ 2 to 4 మధ్యలో, 1 to 4 మధ్యలో వాళ్ళు తిరగటం, వాళ్ళు నా దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అవ్వటం, ఎనర్జీ బాడీస్ అనమాట. సో నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని. ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు అప్పుడు అర్థం కాలేదు. మామూలుగా నేను గ్రంథాల్లో చదివిన దాన్ని బట్టి, ఉపాసకులను అడిగిన దాన్ని బట్టి, ఉపాసనలు చేసే వాళ్ళని అడిగిన దాన్ని బట్టి, ప్రతి వ్యక్తి జీవితంలో ఫస్ట్ గురువు వస్తాడు, మంత్రదీక్ష ఇస్తారు. మంత్రదీక్ష చేసినప్పుడు అమ్మవారి దర్శనం వస్తుంది. కానీ నాకు మొట్టమొదటే అమ్మవారి దర్శనం ఇచ్చింది. అమ్మవారే నాకు మంత్రదీక్ష కూడా ఇచ్చింది, అమ్మవారే గురువు కూడా అయిందన్నమాట. తర్వాత నేను అనుకున్నాను, సరే ఎంతో మంది గొప్ప ఋషులు వీళ్ళంతా బాగా సాధనలు చేసి వాళ్ళ జీవితాలు దారబోసేసి ఉంటారు, వాళ్ళకి అమ్మవారి దర్శనం ఇచ్చేది. నాకు ఇంత చిన్న స్టేజ్ లోనే మొట్టమొదటి దర్శనం ఎందుకు ఇచ్చింది, నా జన్మకు ఒక సార్థకత ఉంటుంది కదా, ఏదో ఒక కారణం ఉంటుంది కదా అనుకొని నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని, జావా డెవలపర్ గా. నాకు కోడింగ్ రాసేటప్పుడు అనిపించేది, నేను ఇందుకోసం పుట్టానా, సిస్టమ్ ముందు సిస్టమ్ అవడానికి పుట్టానా, జాబ్ చేసే టైంలో నేను ఇందుకు పుట్టలేదు, నేను ఇది చేయకూడదు అని ఇంటర్నల్ గా వాయిస్ వచ్చేది. అంటే నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి పుట్టలేదు, ఒక సిస్టమ్ లో సంస్థలో ఉద్యోగంగా పనిచేయడానికి నేను పుట్టలేదు. ఇంటర్నల్ గా
అన్సాటిస్ఫాక్షన్ గా ఉండేది జాబ్ చేసే ఓకే, టైంలో. ఓకే. సరే నేను జాబ్ ఆపేసాను. జాబ్ ఆపేసి కొద్ది రోజులు అమ్మవారిని పూజ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఉమ్, ఓకే, అప్పుడు బాగా ఆత్మ సంతృప్తి కలిగేది. ఉమ్, ఓకే, అమ్మవారికి పూజ చేస్తున్నాం, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు నాకు అప్పుడు ఏంటంటే నాకు వస్తున్న ఎక్స్పీరియన్స్ లో ఇంట్లో చెప్పడం వల్ల, మేము పూజలు చేయటం వల్ల కొంతమంది నన్ను అడగడం ప్రారంభం చేశారు. మా పరిస్థితి చెప్పు, మా పరిస్థితి చెప్పు, మాకెలా ఉంది, ఇలా ఉంది అని. ఉమ్, ఉమ్. నాకు ఏది ఇన్నర్ లో వస్తే అది చెప్పేదాన్ని అన్నమాట. ఓకే. అప్పుడు వాళ్ళు అదన్నీ నిజాలే 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 అని అదే ఏంటంటే స్ప్రెడ్ అయిపోయింది. అంటే మీరు అలా చెప్తారమ్మా, అంటే ముఖం చూసి చెప్తారా ఏంటి? మీకు మన మనుషులు ఇన్నర్ గా చెప్తారా? అమ్మవారు చెప్తూ ఉంటుంది. ఓకే. ఉపాసన చేసే ఎవరికైనా కూడా ఓకే. వాయిస్ వినిపిస్తుంది, ఓ. ఇన్నర్ గా చెప్తుంది అన్నమాట. నా గురించి మీకు చెప్తుందా? చెప్పచ్చు, ఓకే. చాలా ఉంటాయి ఈ ఉమ్, విద్యలలో. ఉమ్, నాకు అప్పుడు వచ్చినప్పుడు అలా స్ప్రెడ్ అయింది అనమాట. తర్వాత యజ్ఞం చేయించు, నువ్వు యజ్ఞాల్లో చేయించాలి, ఉమ్. అమ్మవారు కోరేది. సో యజ్ఞం చేయడం ద్వారా చాలా మందికి హీలింగ్ అవ్వటం, ఓకే. స్పాట్ లో కళ్ళల్లో నీళ్లు రావటం, ఎప్పుడు రాని వాళ్ళకు కూడా దేవతల ఆవాహన అవ్వటం జరిగేది. ఉమ్, నాకు అనిపించేది నార్మల్ యజ్ఞాలు జరిగినప్పుడు ఇలా అవ్వదు కదా, మనం యజ్ఞం జరిగితే ఎందుకు అందరికి హీలింగ్ అవుతుంది, ఉమ్, ఎందుకు ఆవాహన అవుతుంది అని అనిపించేది. తర్వాత అమ్మవారు నాకు తెలియజేసేది అన్నమాట, యజ్ఞంలో దేవతల ఆవాహన అయినప్పుడు ఆ శక్తి అందరికీ పంచబడుతుంది, నువ్వు యజ్ఞం చేసినప్పుడు తీవ్రంగా ఉద్భవిస్తుంది ఆ శక్తి అని. నాకు ఓకే ఇదంతా ఉంది అని తర్వాత దీంట్లో ఉన్న గురువుల్ని కలవటం, కొంతమంది అఘోరీల్ని కలవటం, కొంతమంది ఉపాసకుల్ని కలవటం, సిద్ధులు గురువుల్ని కలవటం, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవటం, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లు అనలైజ్ చేసుకొని ఓకే నేను పూర్వజన్మల్లో చేసిన సాధనల వల్ల నాకు క్యారీ ఫార్వర్డ్ అయి వచ్చింది ఈ మీకు జన్మలో శక్తి. పూర్వజన్మ రహస్యాలు కూడా తెలుసా అయితే? నేను ఎక్కడో సాధనలు చేస్తూ ఉండేదాన్ని, ఉమ్, అది నాకు విజన్ వచ్చింది అన్నమాట. ఉమ్, ఓకే నేను ప్రీవియస్ బర్త్ లో సాధన చేయడం వల్ల ఈ విధంగా వచ్చింది ఉమ్, శక్తి అని నాకు ఒక క్లారిటీ, నా లైఫ్ మీద నాకు ఒక క్లారిటీ ఉంది. ఉమ్, తర్వాత అర్థమైంది ఓకే అమ్మవారి తత్వాన్ని అందరికీ పరిచయం చేయాలి, నిజంగా దేవతలు దర్శనం ఇస్తారు, ఉమ్, నిజంగా మంత్ర సాధనలు చేస్తే సమస్యలు తీరుతాయి. ఉమ్. నాకు ఒక అనలైజేషన్ వచ్చింది. ఓకే. తర్వాత అందరికీ హోమాలు చేయడం వల్ల ఎక్కువ లాక్స్ ఆఫ్ పీపుల్ అయ్యారు. ఉమ్, సరే దీన్ని ఒక ఆర్గనైజేషన్ గా ముందుకు వెళ్ళాలని ట్రస్ట్ ఫామ్ చేశాం. ఉమ్, ట్రస్ట్ ద్వారా ఇప్పుడు యజ్ఞాలు చేయించడం, లాస్ట్ మంత్ గుంటూరులో యజ్ఞం చేసాం, రాజశ్యామల యజ్ఞం. ఉమ్, ఆ యజ్ఞం ఎవ్వరూ ఇంతవరకు వరల్డ్ లోనే చేయలేదన్నమాట. 2 ఎకరాల ప్లేస్ లో రాజశ్యామలాదేవి యంత్రాన్ని స్థాపించి దాదాపు 20 రోజులు యంత్రాన్ని గీయడానికి సరిపోయింది మాకు. ఉమ్, యంత్రంలో అమ్మవారు 108 అగ్నిగుండాలు స్థాపించి యజ్ఞం చేయడం జరిగింది రాజశ్యామల నవరాత్రుల్లో మొదటి రోజు. ఉమ్. కాబట్టి ఓకే అమ్మవారు ఏదో ఒక అద్భుతమైన శక్తిని, అంటే ఉపాసకులుగా మనం ఉన్నప్పుడు యూనివర్స్ లో ఉన్న శక్తిని మనం కిందకి లాగగలగ, యూనివర్స్ ప్యూరిఫై అవుతుంది. ఉమ్, ఉమ్. ఓకే మన శక్తిని ఆవిర్భవింపజేయడానికో లేదా మంచిని పంచడానికో అమ్మవారి మహిమల్ని తెలియచేయడానికో ఈ జన్మ తీసుకున్నాను అన్నటువంటి క్లారిటీ నా జీవితానికి నాకు వచ్చింది. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా ఇవన్నీ కూడాను? అంటే ఈ పూజలు కానివ్వండి, ఏ వయసు నుంచి నేను చేస్తున్నారు? చిన్నతనం నుంచి నాకు నేనుగా చేసుకుంది 7th నుంచి నా ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు అమ్మవారు నన్ను డిస్టర్బ్ చేయలేదు. నా ఎడ్యుకేషన్ సాధన ఫ్రీక్వెంట్ గా జరిగింది. ఓకే. జరిగిన తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ని మ్యారేజ్ అవ్వడం, మళ్ళీ ఓకే. పిల్లలు. అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను, అసలు మీ వయసు ఎంత, మీకు ఎప్పుడు పెళ్లి జరిగింది, పెళ్లికి అను ఈ పూజలకి ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఉంటుందా? డిస్టర్బెన్స్ ఎందుకు రాలేదంటే ఉమ్, ఆ పవర్ ని టేస్ట్ చేశారు మా ఇంట్లో. ఉమ్, అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుందని నా చిన్నతనం నుంచి మా మదర్ ఫాదర్ టేస్ట్ చేశారు ఆ పవర్ ని. ఆ పవర్ ఒక్కసారి వచ్చి చూసామనుకోండి, అమ్మవారి శక్తిని, అమ్మవారు ప్రొటెక్ట్ చేసే విధానాన్ని మనం ఒక్కసారి దాన్ని చూడగలిగితే మళ్ళీ జీవితంలో ఎవరు ఎన్ని చెప్పినా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మనం మారం. అది తెలియాలి, ఉమ్. అసలు ఎనర్జీ అంటే ఏంటి అది తెలియాలి. అది వాళ్ళు బాగా ఫేస్ చేశారు. ఎంతమంది మీకు పిల్లలు? మాకు 4. 4 పిల్లలా? ఓకే. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ కూడా ఉపాసకులే, ఆయన ఉపాసకులే. కాలభైరవ ఉపాసకులు, ఓకే, నేను ఓకే. ఖాళీ సాధన చేసేదాన్ని అనమాట. ఉమ్, ఉమ్, ఒకసారి నాకు ఖాళీ సాధన చేసే కొద్దీ కాలభైరవుణ్ణి చూడాలి, ఉమ్, కాలభైరవుణ్ణి పొందాలి అన్నంత ఫీల్ కలిగేది. ఒక రాధాదేవి కృష్ణుని ఏ విధంగా అయితే తప్పిస్తుందో నాకు అలాగా అనిపించేది అనమాట. ఉమ్, ఒక రోజు రాత్రి ఒక తెల్లని శివలింగం నిద్రపోతుంటే దర్శనం వచ్చింది. కాలభైరవుడు కావాలి, కాలభైరవుడు కావాలి అని నాకు ఇన్నర్ గా అనిపించడం, ఉమ్. తర్వాత ఈయన కనిపించడం, తర్వాత మ్యారేజ్ అవ్వడం,
ఆయన ఉపాసకులే అనమాట, ఉపాసన చేస్తారు, బిజినెస్ చేస్తారు. ఓకే. కాబట్టి ఆ విధంగా అన్ని గడిచిపోతూ వచ్చాయి. ఎందుకంటే మామూలుగా ఒక నార్మల్ స్త్రీ, ఒక ఉపాసకురాలు నార్మల్ జెంట్ ని వివాహం చేసుకుంటే ఏమవుతుందంటే తన పవర్ తగ్గుతుంది. ఒక ఉపాసకుడు ఒక ఉపాసకురాలని పెళ్లి చేసుకున్నప్పుడు పవర్ పెరుగుతుంది. అందుకే నేను ఎప్పుడైనా ఉపాసనలు ఇచ్చినప్పుడు భార్యకి భర్తకి ఇద్దరికి మంత్ర దీక్షిస్తాను. అప్పుడు పవర్ అనేది ఎలివేట్ అవుతుంది, చాలా పెరుగుతుంది అన్నమాట. బాండింగ్ కూడా ఇద్దరికి బాగుంటుంది. ఇప్పుడు చాలా గొడవలు, బాండింగ్ ఎఫెక్షన్ లేని భార్య భర్తలు ఉన్నారు అనుకుందాం. ఒకరికి పార్వతీదేవి మంత్రం, ఒకరికి శివుడి మంత్రం ఇస్తే వాళ్ళిద్దరూ ఎలా అయితే ఉన్నారో పార్వతీదేవి పరమేశ్వరుడు, ఆ విధమైనటువంటి గొప్ప బాండింగ్, ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే కనీసం భార్య ఏడుస్తుంటే భర్తకు ఆ సెన్సెస్ అందుతాయి. అది ట్రూ లవ్. అలా ఉండాలి. అందుకే దీక్షలు తీసుకోవడం అనేది మొత్తం. చాలా మంది ఇక్కడికి వచ్చిన లేడీస్ మా హస్బెండ్ మా మాట వినరు అంటుంటారు. అప్పుడు నేను లలితా సహస్రనామాలు చేయండి అని చెప్తూ ఉంటాను. లలితా సహస్రనామాలు చేసినటువంటి స్త్రీ తన భర్తకు మాత్రమే అందంగా కనిపిస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ తల్లిలాగా కనిపిస్తుంది అన్నమాట. అంత గొప్ప శక్తి లలితా సహస్రనామాలకు మాత్రమే ఉంది. మంత్ర సాధన అనేది ప్రతి స్త్రీకి అవసరం. నిజానికి ప్రతి స్త్రీలో విల్ పవర్ పెరగాలన్నా, తన కోరికలు తీరాలన్నా, తన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండాలన్నా, తన తత్వాన్ని, తన ఐడెంటిటీ తనకు నిలవాలన్నా, ఏదైనా రంగంలో ముందుకెళ్లాలన్నా ప్రతి స్త్రీకి అమ్మవారిని ఆరాధించడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే తన ఆలోచనకి తగినటువంటి శక్తి అమ్మవారు ఇస్తుంది. అమ్మవారు దుర్గా ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. దుర్గాదేవి కాళి సంహార శక్తిని ఇస్తుంది, లక్ష్మి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి స్త్రీకి మంత్ర సాధన అనేది అవసరం. మీరు ఇందాకటి నుంచి మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని అలాగే తదేకంగా చూస్తూ ఉన్నాను. బొట్టు అందరూ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను పెట్టుకున్నాను, నేనంటే స్క్రీన్ కోసం పెట్టుకున్నాను. మీరు పెట్టుకున్నారు చాలా పెద్దగా, నుదురు మొత్తానికి కవర్ అయ్యేలా పెట్టుకున్నారు. కరెక్ట్ గా మధ్య భాగంలో చాలా పెద్దగా. కారణం ఏంటి అంటే తంత్రంలో ఒక పద్ధతి ఉంది. ఆజ్ఞా చక్రం, మూలాధారం, సహస్రార చక్రం అని ఉంటాయి. ఇంట్లో ఏంటంటే పవర్ ని లాగగలం, పవర్ ని ఇవ్వగలం. ఇప్పుడు మన బొట్టు ఎందుకు పెట్టుకుంటాం అంటే అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది, దివ్య దృష్టి అంటాం. ఒక మనిషిని నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, ఆజ్ఞా చక్రం దగ్గర చూస్తూ మంత్రశక్తిని లాగేయచ్చు. మీరు అక్కడ స్పాట్ లో తలనొప్పి వస్తుంది, వీక్ అయిపోతారు. మూలాధార చక్రం, చాలా మంది గురువులు ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళ సమస్యలకు వెళ్ళినప్పుడు నువ్వు మాతో ఉండు, నీకు సమస్యలు క్లియర్ అవుతాయని రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఇతను చేసిన పాపకర్మలన్నీ లేడీస్ కి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారు, లేడీస్ ని కూర్చోబెట్టి వాళ్ళ ఒంట్లో ఆ దేవతను ఆవాహన చేసి రాంగ్ గా యూజ్ చేస్తారనమాట. ఆ పవర్ ని, ఆ కర్మలు వెళ్ళిపోతాయి, వీళ్ళకి పవర్ వస్తుంది. ఇక్కడ లేడీస్ ఇంకా సఫర్ అయిపోతున్నారు ఆ విషయాలలో. అది రాంగ్ గైడెన్స్. ఒకటి మూలాధార చక్రాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ బాడీ కాంటాక్ట్స్ వల్ల పవర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ ఆజ్ఞా చక్రం. ఇలా బొట్టు పెట్టి గురువు యొక్క బటన్ వేలిలో 18 కేంద్రాలు ఉంటాయి. మన యొక్క థర్డ్ ఐలో 18 కేంద్రాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇది వచ్చి శివుని యొక్క శక్తిగా, ఇక్కడ వచ్చి శక్తి యొక్క శక్తిగా, మన శివశక్తిక సంయుక్త అంటాం. ఇలా పెట్టడం ద్వారా మీ శక్తిని లాగచ్చు, శక్తిని ప్రసాదించచ్చు కూడా. సహస్రారం మీద చేయించి మీ శక్తిని లాగచ్చు, మళ్ళీ మీకు శక్తిని ప్రసాదించచ్చు కూడా. షట్చక్రంలో ఉన్న శక్తిని క్షీణింపు చేయకుండా ఉండడానికి హిప్నటైజ్ ఉంటుంది. థర్డ్ ఐ దగ్గర అలా కళ్ళల్లోకి చూస్తూ హిప్నటైజ్ చేస్తారు. అలా హిప్నటైజ్ చేయకుండా ఉండాలన్నా, మన బాడీలో పవర్ వెళ్లకుండా ఉండాలన్నా బొట్టు ధరించడం అనేది హిందూ సాంప్రదాయంలో మస్ట్ అండ్ షుడ్. కాబట్టి కుంకుమ బొట్టు ధరించడం ద్వారా ఫస్ట్ దిష్టి తగలదు, మన శక్తి వెళ్ళదు, మనల్ని ఎవరు హిప్నటైజ్ చేయలేరు, ఇన్నుంటాయి. ఇంకొకటి ఏంటంటే కుంకుమ ధరించడం ద్వారా స్త్రీ వచ్చి అమ్మవారిలాగా, తల్లిలాగా కనిపిస్తుంది. మనం చూసినటువంటి అబ్బాయి కామంతో చూడ్డు, తల్లిలాగా చూస్తాడనమాట. కాబట్టి ఇన్ని ఉంటాయి. కాబట్టి మన హిందూ ధర్మంలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా బొట్టు పెట్టుకోవడం అనేది ఆచారంగా ఉంది. మన పెద్దవాళ్ళు మన రక్షణ కోసం ఇచ్చినటువంటి గొప్ప సంస్కారం అది. అయితే ఈ మధ్య కాలంలో మీరు చాలా వరకు చాలా వీడియోస్ లో చూసుంటారు, చిన్నపిల్లలు కూడా చాలా అనేది చెడు అలవాట్లకి అలవాటు పడిపోవడం.
వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చూస్తే బాగుంటుంది. ఏ తల్లి తండ్రి పిల్లలు చెడిపోవాలని కానీ సన్మార్గంలో నడవకూడదని కానీ అనుకోరు. మాకన్నా మా పిల్లలు బాగుండాలనే కదా ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కానీ పిల్లలు అలా చెడు మార్గంలో వెళ్ళటానికి కారణం ఏంటంటారు? దాని నుంచి బయటపడే మార్గాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు పుడతానే డైరెక్ట్ గా తీసుకెళ్లి హాస్టల్లో వేసేస్తున్నారు. బేబీ కేర్ సెంటర్స్ అని. అక్కడ మదర్ కి ఫీడింగ్ ఇవ్వట్లే. ఫస్ట్ తల్లి బిడ్డ పుడతానే ఫీడింగ్ ఇవ్వడం పోవడం వల్ల అతనికి బాండింగ్ ఉండదు, బిడ్డకి తల్లికి బాండింగ్ ఉండదు. మళ్ళీ కేర్ హాస్టల్స్ అని, నర్సరీ స్కూల్స్ అని వేసేస్తున్నారు, బేబీ కేర్ సెంటర్స్ అని చిన్న పిల్లలప్పుడు. ఇంకా పిల్లాడికి తల్లికి బాండింగ్ ఉండదు. తర్వాత హాస్టల్స్ అని, జాబ్స్ లో భార్య భర్తలు ఇద్దరు జాబ్స్ చేస్తారు. మళ్ళీ ముసలాళ్ళు ఇంట్లో ఉండకూడదు, ఒప్పుకోరు కదా మన జనరేషన్. ఎవరు ఇంట్లో వైట్ హెయిరే కనిపించకూడదు అంటారు. చెప్పండి. కాబట్టి మన జనరేషన్ వాళ్ళు ఈ విధంగా ఆలోచించడం వల్ల ఏమంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇండివిజువల్ రూమ్స్ అయిపోయాయి. వీళ్ళు వర్చువల్ వాళ్ళకి అలవాటు పడిపోతున్నారు. బాధ వస్తే ఇంతకు ముందు మనం మన తల్లికి చెప్పేవాళ్ళం, లేడీస్ అయితే అమ్మమ్మలకి నానమ్మలకి చెప్పుకునే వాళ్ళం, మనం కజిన్స్ తో చెప్పుకునే వాళ్ళం. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటం వల్ల ఇప్పుడు ఫారినర్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పక్క రూమ్ లో పడుకోబెడతారు చిన్నప్పటి నుంచి. మన ఇండియన్స్ తల్లులు మన పక్కనే పడుకోబెట్టుకునే వాళ్ళు. అక్కడ బాండింగ్ మిస్ అయిపోతుంది. సపరేట్ రూమ్స్ అయ్యాయి. వర్చువల్ వరల్డ్ లో ఇంటర్నెట్ వేస్ట్ ఆఫ్ లో అశ్లీలమైన కంటెంట్ లభిస్తుంది. చిన్న పిల్లలు అన్ని బ్రౌజ్ చేసేస్తున్నారు. లేని ఆలోచనలు, చాలా వర్చువల్ గా ఎక్కువ కనెక్టివిటీస్ ఉండటం, దాన్ని మనం ఆపలేకపోవటం, అబ్జర్వేషన్ ఉండదు. తల్లికి వర్క్స్ ఉంటాయి. ఇంతకుముందు అయితే తండ్రి అన్ని చూసుకునేవాడు, తల్లి నీట్ గా ఆరోగ్యకరమైన మనకు ఫుడ్ పెట్టింది, మన బాగోగులు చూసుకుంది. మన మీద మన తల్లి అంత పూర్తి అబ్జర్వేషన్ ఉండేది. ఇప్పుడు తల్లులకు ఇంట్లో పని చేయాలా, జాబ్ చేయాలా, ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకూడదు అంటారు. కానీ ఇలాంటి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్ స్టార్ట్ అవ్వటం, ఇంటర్నెట్, వేస్ట్ ఆఫ్ ఇంటర్నెట్, నెగిటివ్ కంటెంట్ అవైలబిలిటీలో ఉండడం వల్ల పిల్లలు కొన్ని రోజులు చాట్ చేస్తారు. కొంతమంది వాళ్ళ మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫ్రెండ్స్ ఎక్కువ, అసలు అన్నెసెసరీ ఫ్రెండ్స్, వర్చువల్ రిలేషన్షిప్స్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు ఎడ్యుకేషన్ కి. ఒక మొబైల్స్ చూసి వాళ్ళు మొబైల్ ని చూడటానికి అలవాటు పడిపోతున్నారు. కానీ న్యూగా ఏదైనా క్రియేట్ చేయాలన్న క్రియేటివిటీ మైండ్ సెట్ లేదు. అంటే వాళ్ళకి ఆలోచించే శక్తి లేకుండా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదైనా ఫిలిం వేస్తే చూడటమే వీళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళకు కొత్తగా ఆలోచించడం, కొత్తగా ఏదైనా తయారు చేయడం, కొత్తగా కనిపెట్టడం, క్రియేటివ్ మైండ్ సెట్ లేదన్నమాట. దీనివల్ల వీళ్ళు మొబైల్ కనెక్ట్ అయిపోయి సరిగ్గా నిద్ర రాక ఈ డ్రగ్స్ తీసుకోవడం, మత్తు తీసుకోవడం, ఒక బాధ చెప్పుకోవడానికి కూడా పక్కన మనిషి లేకుండా డ్రింక్స్ కి అలవాటు పడటం, ఎక్కువగా ఇదొక దందాలాగా మారిపోయింది అన్నమాట. ఎక్కువ స్కూల్ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. వీళ్ళకి మంచి ఏదో చెడేదో చెప్పేవాళ్ళు లేరు. కేర్ చేయాలన్నా మదర్ కి ఫాదర్ కి టైం ఉండట్లేదు. గ్యాప్ ఎక్కువ ఉంది, ప్రైవసీ ఎక్కువ ఉంది. కావాల్సినంత క్యాష్ మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చేవాళ్ళు కదా డబ్బులు, కానీ వీళ్ళకి కావాల్సినంత ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది. కాబట్టి పూర్తిగా మన యువత అనేది నిర్వీర్యం అయిపోతుంది అన్నమాట. ధర్మం ఏదో ఎవరైనా చెప్తే నువ్వేంటి నాకు చెప్పడం అనే స్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ యూత్. కనీసం తల్లిదండ్రులు చెప్పినా కూడా వినే పొజిషన్ లో లేదు. కాబట్టి నిర్వీర్యం అయిపోతున్నారు. కనీసం భగవద్గీత అంటే అదేదో ముసలోళ్ళు అయిపోయాక చదువుకునేది, దైవం భక్తి అంటే అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అన్న స్థితిలోకి యూత్ అనేది జారిపోతుంది అన్నమాట. వీళ్ళకి కనీసం అట్లీస్ట్ ఏదైనా నామజపాలు, హరినామ జపం కానీ, నామజపాలంటే ద్వాదశాక్షరి కానీ, అష్టాక్షరి కానీ, అమ్మవారి మంత్రం కానీ, కనీసం దండం పెట్టుకునే అలవాటు కూడా చాలా మంది యూత్కి లేదు. గుడికి వెళ్ళే అలవాటు అయితే అస్సలు ఉండదు అన్నమాట. పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేది ఏంటంటే టెంపుల్స్ నుంచి వస్తుంది, మంత్ర సాధనల నుంచి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశమే లేదు కదా, మొబైల్లో రేడియేషన్స్. దీనివల్ల యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. పొద్దున్నే 10 గంటలకు లేయటం, 11కి నిద్ర లేయటం వల్ల సూర్యరశ్మి పడదు. భూమి నుంచి ఓజస్ వస్తుంది, గాలిలో నుంచి ఓజస్ వస్తుంది, ఆక్సిజన్ నుంచి, చెట్ల నుంచి మంచి పవర్ వస్తుంది, సూర్యరశ్మి నుంచి మనకు మంచి పవర్ వస్తుంది. ఆ పవర్ ని మన యూత్ రిసీవ్ చేసుకోవట్లే. రియలైజ్ అవ్వటానికి భక్తి లేదు. ఇక్కడ టెంపుల్స్ కి వెళ్ళట్లేదు, జపం చేయట్లేదు ఎవరు. ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి వారానికి ఒకసారి వెళ్తారు,
ప్రార్థన చేస్తారు. చిన్న పిల్లాడి నుంచి ముసలాం దాకా అందరూ వెళ్తారు. ముస్లిమ్స్ లో రోజుకి 5 సార్లు ప్రార్థనలు చేస్తారు, చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ళ దాకా. మన హిందూ సిస్టమ్ లో ఏంటంటే గుడికి వెళ్దామంటే ఏ టెంపుల్ కో ఎప్పుడో 90% యువత, ఇంకా అదొక అకేషన్ అయితే గానీ వెళ్లే పరిస్థితి ఉండదు. మొక్కుబడులు చేసుకుంటే తప్ప ఆ వెళ్ళని పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మన గ్రంథాల మీద అసలు మన ఋషులు ఎవరు, మన దేవతలు ఎవరు, అసలు ఇంతమంది దేవతలు ఎందుకున్నారు, ఈ అవేర్నెస్ లేకపోవటం వల్ల, వాళ్ళ భక్తిని, ఆ కాస్మిక్ పవర్ ని, ఆ శక్తిని ఎంజాయ్ చేయకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఊరక హత్యలు చేస్తున్నారు చిన్నపిల్లలు. వాళ్ళకి మైండ్ కి కరెక్ట్ గా రావట్లేదు, కనీసం ఏం చేయాలి సెన్స్ లేదు, మానసిక స్థిరత్వం లేదు. ఇండియన్స్ కు ఉన్న గొప్ప వరం ఏంటంటే బ్రిటిషర్స్ ఇండియా మీద దాడి చేసినప్పుడు ఇండియాలో ఉన్న ఇంటెలిజెన్స్ అంత గొప్పగా ఉండేది. ఇంటెలిజెన్స్ ని పడగొట్టాలనే వాళ్ళు సండే హాలిడే ఇచ్చి నాన్ వెజ్ అలవాటు చేయించారనమాట ఇండియన్స్ కి అప్పట్లో బ్రిటిషర్స్. సంస్కృతి పరంగా దాడి చేయాలి, అప్పుడే ఇండియన్స్ వీక్ అవుతారని. కాబట్టి ఇప్పుడు యువత పూర్తిగా నిర్వీర్యమైన స్థాయిలో ఉంది. 90% ఏ 10% పేరెంట్స్ పట్టించుకుంటే గానీ డెవలప్ అయ్యే స్థితి అయితే లేదన్నమాట. కాబట్టి మీరు నాన్ వెజ్ సంగతి మాట్లాడారు కాబట్టి మరి మీరు నమ్ముతున్న, మనందరం నమ్ముతున్న కాళీ మాతకి సంబంధించి జంతు బలి చేస్తూ ఉంటారు, జంతువుల్ని చంపి బలి ఇస్తూ ఉంటారు. అసలు జంతువుల్నే తాకకూడదు, దాన్ని ప్రేమగా చూడాలి అని చెప్తున్న మనమే జంతు బలిని ఎందుకు చేయాల్సి వస్తుంది కారణం చెప్తూ, అసలు దేవుళ్ళు ఇలాంటివి కూడా చెప్తారా, జంతు బలి చేయాలని చెప్తారా? చెప్పండి. మామూలుగా సృష్టిని సృష్టించిన అమ్మవారు తను సృష్టించిన సృష్టిలో ఏదో ఒక అణువు అంతా, ఒక గొర్రె, ఒక మేక, ఒక దున్నపోత అనేది చాలా చిన్న పార్ట్. దాన్ని ఎలా కోరుతుంది? కాస్మిక్ పవర్ అమ్మవారు అనేది ఎప్పుడు బలి కోరదు. మనం ఏదైనా రిచువల్స్ చేసామంటే అది మన స్వార్థం కోసం చేసుకుంటున్నాం అంతే. బలి సాంప్రదాయం అనేది ఏంటంటే కాళీకి ఎందుకు బలి ఇస్తారంటే తాంత్రిక విధానాలలో కొన్ని ఉన్నాయి. ఒక మనిషి మీద ఇంకొక మనిషి ప్రయోగం వదిలినప్పుడు ఆ ప్రయోగం అంటే ఏంటి, చనిపోయిన డెడ్ బాడీస్ ఉంటాయి, సూసైడ్స్ చేసుకున్న ఆత్మలు ఉంటాయి. రోడ్స్ మీద కొంతమంది లేడీస్ కిరోసిన్ పోసి కాల్చుకుంటారు, యాక్సిడెంట్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, సూసైడ్స్ ఉంటాయి. ఇవి చాలా ప్రతీకార స్వభావంతో ఉంటాయి, అన్యాయం జరిగిపోయింది మాకు అన్నట్టు. ఆ సోల్స్ ని ఒక మంత్రం ద్వారా హిప్నటైజ్ చేసుకుంటారు. వాళ్ళ బ్రెయిన్ వచ్చి డెత్ అయినప్పుడు అక్కడతో ఆగిపోతుంది. సోల్ కోన్ బ్రెయిన్ ఉండదు. ఎక్కడైతే మెంటల్ స్టేట్ లో వారు చనిపోయారో అదే మెంటల్ స్టేట్ లో స్పిరిట్ అవుతుంది. ఆ అచంచలమైన నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీ స్పిరిట్ అవుతుంది. ఆ స్పిరిట్ ని మంత్రం ద్వారా వీళ్ళు హిప్నటైజ్ చేసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు ఏంటంటే సోల్స్, దేవుడు 100 సంవత్సరాల వయసు ఇచ్చారనుకోండి, ఈ 50 సంవత్సరాలకి సూసైడ్ చేసుకుంటే వీళ్ళకి ఆకలి దప్పికలు ఉంటాయి. ఆకలి దప్పికలు ఉంటే ఎవరు నీళ్లు తాగలేరు, ఆహారం స్వీకరించలేరు. అటువంటి సోల్స్ కి వీళ్ళు బలిచ్చి బ్లడ్ ఇస్తారన్నమాట. బలిచ్చి బ్లడ్ ఇవ్వటం ద్వారా ఇవేంటి ఇంకొకరి మీద అలాంటి ప్రేరణ కలగటమే తప్పు కదా. నిజంగా భగవంతుడు ఎటువంటి బలిని కోరుకోని దేవతలు, ఎటువంటి బలిని కోరుకోని భగవంతుడు ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకోవాలన్న ప్రేరణ కలగటమే తప్పు కదా. అక్కడ గైడెన్స్ లేదు కదా. మనిషికి సరైన గైడెన్స్ అనేది ఉన్నప్పుడు, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ కి వెళ్ళరు కదా. ఈ విధంగా హిప్నటైజ్ చేసుకున్న ఆత్మలని ఇంకొకరి మీద ప్రయోగిస్తారన్నమాట. ప్రయోగించకుండా ఆపేది ఎవరు? గ్రామ దేవత. ఒక గ్రామం మీద ఏదైనా ప్రయోగాన్ని వదలాలనుకున్నప్పుడు గ్రామ దేవత అడ్డుపడుతుంది. అడ్డుపడినప్పుడు ఇవి ప్రేతాత్మలు అడుగుతాయి, అయితే నువ్వు ఆహారం పెట్టు అని. అప్పుడు వాటిని శాంతింపజేసి బలిపీఠం దగ్గర అనగదొక్కబడడానికి మాత్రమే గ్రామ దేవతల దగ్గర బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ బలి ప్రక్రియ ఏంటంటే భూత ప్రేత పిశాచ గణాలకు మాత్రమే అన్నమాట ఈ బలి ప్రక్రియ. వాటిని సంతృప్తి పరచడం కోసం మాత్రమే బలులు జరుగుతాయి, కానీ అమ్మవారు ఏనాడు బలి అనేది అక్కడ స్వీకరించదు. ఇక్కడ ఏంటంటే అసలైన జ్ఞానం లేకుండా అమ్మవారు బలి స్వీకరించేస్తుంది అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ బలి ప్రకరణ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆ బలి ఎవరైతే ఇస్తారో, ఇప్పుడు చిన్న చిన్న మేకల్ని, చిన్న చిన్న కోళ్ళని, వయసు మెచ్యూర్ అవ్వని వాటిని ఇస్తారు. అలా ఇవ్వకూడదు, తప్పు. బాగా ఇంకా ప్రకృతికి పనికిరాదు, ఇది రీప్రొడక్షన్ అనేది జరగదు అని చాలా ముసలవాటి ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి బలి ఇవ్వాలి. కానీ చిన్నపిల్లల్ని వీటిని బలి ఇవ్వడం ద్వారా ఆ కర్మ అనేది ఇతనికి ఖచ్చితంగా వస్తుంది. ఇతను బలిచ్చినందుకు ఇతని పని అవుతుంది అన్నమాట. ఇది బలి విధానం. మీరు బ్రహ్మ సృష్టి గురించి మాట్లాడారు కాబట్టి ఇంకో ప్రశ్న. మామూలుగా సృష్టి ధర్మం ప్రకారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మాయి సృష్టించింది కాళికామాత. నిజంగా వాళ్ళు తన ఆధీనంలోనే ఉంటారా?
తన ఆధీనంలోనే ఉన్నారు అనుకుందాం కాసేపు. అలా ఉన్నప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగకూడదు కదా. కాళీమాతని నమ్మిన మనందరం కూడా, మీరు ఎవరైనా నమ్మిన వాళ్ళందరికీ ఇలాంటి వికృత చేష్టలు ఆవిడే నడిపిస్తున్నప్పుడు జరగకూడదు కదా. దశమహావిద్యల్లో 4వ దేవత అయిన భువనేశ్వరి 7 లోకాలని సృష్టించింది. అంటే సమస్త సృష్టిని చేసినప్పుడు ఒక్కొక్క రకాల జీవులకు ఒక్కొక్క ప్లేస్ ఉండాలని పాతాళ లోకం రాక్షసులకి, నాగలోకం నాగులకి, బ్రహ్మలోకం బ్రహ్మకి, మనుషులకి భూలోకం సృష్టించింది అన్నమాట. ఈ భూలోకంలో ఏంటంటే భూమి మీద జన్మ ఎవరైతే తీసుకుంటారో, ఏదైతే పుణ్యం ఎక్కువ కాకుండా పాపాలు ఎక్కువ కాకుండా ఉన్న వాళ్ళు భూమి మీద జన్మ తీసుకొని మోక్షం పొందడానికి అక్కడ అనేది జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనకు స్వేచ్ఛ ఉంది. దేవత అనే శ్రీకృష్ణ పరమాత్మ మనకు స్వేచ్ఛనిచ్చాడు. పుణ్యం చేస్తే పుణ్యానికి తగిన ఫలితం, పాపం చేస్తే పాపానికి తగినటువంటి ఫలితం ఉంటుంది. మనం ఉత్తమ జీవులు అనుకోండి, మనం బ్రహ్మలోకంలో ఉంటాం, ఇంకా ఉత్తమ విష్ణు లోకంలో ఉంటాం. కాబట్టి మన స్థాయి భూమి వరకే ఉంది కాబట్టి మనకు ఛాయిస్ ఉంది పుణ్యం పొందాలన్న. భూమండలంలో మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా అలాంటి ఉత్తమ లోకంలో ఉండేవాళ్ళు? ఉత్తమ లోకాల్లో మనం శరీరాన్ని వదిలిన తర్వాత మన ఆత్మ ఉత్తమ లోకాలకు వెళ్తుంది. శరీరాలు అనేవి జన్మ జన్మని బట్టి శరీరాలు మారుతూ ఉంటాయి. మన ఆత్మ మాత్రం ఒకటే. అది పరమాత్మలో కలిసిపోవటాన్నే మోక్షం అంటారు. ఇప్పుడు జరిగే సాధనలన్నీ ఏ దేవతో వాళ్ళ ఉపాసన దేవతల్లో కలిసిపోవాలనో, లేదా సాయుధ్య సామీప్య స్థితులు పొందాలనో, నేను ఉన్నత లోకంలో నా విష్ణువుతో నేను ఎప్పుడు సేవ చేసుకుంటా ఉండిపోవాలని కోరుకుంటుంది వాళ్ళకి, విష్ణు లోకానికి వెళ్ళిపోవాలని. అలాంటి వాళ్ళు హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. నేను అమ్మవారితో ఉండిపోవాలి అనుకునే వాళ్ళు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నామస్మరణ ఇదంతా కూడా ముఖ్యంగా కాళికామాత, ఈ యంత్రతంత్ర విద్యలు ఇవన్నీ ఎందుకు ఈ మధ్య కాలంలో కాదు, అసలు మామూలుగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కూడా చెడు మార్గాన్ని ఎక్కువగా ఆచరించటం, ఈ తంత్రాల ద్వారా వశీకరణ అనేది ఒకటి ఉంటుందని, ఆ వశీకరణ ద్వారా అమ్మాయిలని, ముఖ్యంగా అమ్మాయిలని ఒక రకమైన చెడు మార్గంలోకి తీసుకెళ్లటం, ఇవి చేస్తూ ఉంటారని, దానికి అబ్బాయిలు అమ్మాయిలని ఏం లేదు, ఎవరినైనా వశీకరణ చేసుకోవచ్చు అని. అది సమాజానికి అసలు ఏం చెప్తుంది? వశీకరణ అనేది నిజంగా ఉంటుందా? ఉంటే అసలు దేనికి వాడాలంటారు చెప్పండి. వశీకరణ అంటే ఏంటంటే అట్రాక్ట్ చేసుకోవడం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అట్రాక్ట్ చేసుకోవడానికి పూలు ఎలా అయితే ఇస్తాడో, ఫ్లవర్స్, స్వీట్స్, కేక్స్, మంచి బట్టలు, అంటే అతను చేసేటువంటి ప్రయత్నానికి మాధ్యమంగా ఇక్కడ ఫ్రూట్స్ ని, కేక్స్ ని, డ్రెస్సులను వాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే మంత్రాన్ని వాడతాడు మైండ్ తిప్పుకోవటానికి. దాన్ని వశీకరణం అంటాం. దశమహావిద్యలలో ఎందుకు ఈ సోషల్ మీడియాలో ఈ కంటెంట్ పెరిగిపోతుందంటే, మనుషుల యొక్క ఆలోచన స్థితి, పబ్లిక్ ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి అటువంటి కంటెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా వచ్చేయాలి అన్ని అన్న ఆలోచన అయిపోయింది. కానీ నిజానికి అలా ఏమీ రాదు. వశీకరణం అంటే ఏంటంటే ఇలా ఏమీ రావు. ఒకటేంటంటే దశమహావిద్యల్లో షట్కర్మలు ఉంటాయి. వశీకరణం, మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం అని 6 కర్మలు ఉంటాయి. ప్రతి మంత్రాన్ని 6 షట్కర్మలకు వాడుతారనమాట. దశమహావిద్య దేవతలు అంటే ఎవరంటే, సృష్టి బిగ్ బ్యాంగ్ జరగక ముందు శూన్యం ఉన్న స్థితిని కాళీ అని అమ్మవారు ఓంకారం తీసుకుంది. సౌండ్, ఆ సౌండ్ రావటాన్ని తారాశక్తిగా అభివర్ణించారు. తారాశక్తి డైరెక్ట్ గా వస్తే జీవుడు ఉద్భవించడం జరగదు కదా. కాబట్టి లలితా పరమేశ్వరిగా అమ్మవారి రూపం తీసుకుంది. దశమహావిద్యలలో 3వ రూపం త్రిపుర సుందరిగా మారి తన చెరుకు విల్లును భూమి మీద పాతి ప్రకృతిని సృష్టించింది అనమాట. ప్రకృతిని సృష్టించిన ప్రకృతి స్వరూపనే త్రిపుర సుందరి అయింది. కానీ గ్లోబ్ సృష్టించినప్పుడు సూర్యచంద్రులు ఉండాలి కదా, అట్లాగే సూర్యుని సృష్టించింది తార అయిందన్నమాట. సరే, అమ్మవారి పవర్స్ ని భూమి మీద వేస్ట్ చేస్తున్నారు అనమాట. భూమి మీద వేస్ట్ చేసినప్పుడు వాళ్ళని దండించేది కూడా తల్లే కాబట్టి బగలాముఖిగా అవతారం తీసుకుంది. సరే, లలిత కళలు కూడా ఇవ్వాలి కదా ప్రజలకి అని చెప్పి అమ్మవారు మాతంగిగా మరి 64 కళల్ని భూమిలోకి ప్రవేశపెట్టింది అన్నమాట. ఐశ్వర్యాన్ని ప్రసాదించడం కోసం ప్రజలకి అమ్మవారు కమలాత్మికగా మారింది. కాబట్టి ప్రజలందరూ చెడు మార్గంలో వెళ్ళినప్పుడు మంచి మార్గంలో తీసుకురావడానికి ధూమావతిగా మారింది. వాళ్ళని శిక్షించి, వాళ్ళని తిట్టి మంచి మార్గంలో తీసుకురావడానికి. ఈ విధంగా 10 మహావిద్యల యొక్క స్వభావం ఏంటంటే మనల్ని ఉద్ధరించడం.
మనల్ని ఉద్ధరించడం కోసం ఆది పరాశక్తి రకరకాల రూపాలని తీసుకుంటూ వచ్చింది. ఈ మహావిద్యల్ని ఆరాధించడం ద్వారా అమ్మవారి శక్తి పొంది ఫస్ట్ సెల్ఫ్ రియలైజ్ అవుతాం. మనం మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని జయించగలుగుతాం. మనలో కామం, మోహం, క్రోధం అన్నీ ఉంటాయి కదా. ఒక అమ్మాయిని వశీకరణం చేయాలన్నప్పుడు కాళీ సాధన చేస్తే ఫస్ట్ నీకు ఆ అమ్మాయిని వశీకరణం చేయడం అవసరమా అనే క్వశ్చన్ ఇంటర్నల్ గా వస్తుంది. నిజంగా మంత్రంతో వశీకరణం చేయాలి అనుకుంటే చాలా మంది అమ్మవారిని మంత్రాలను వాడేసి వశీకరణం చేసేస్తారంటారు. చాలా రాంగ్ కాన్సెప్ట్ అది. అమ్మవారు ఎప్పుడు అలా కాదమ్మా, అసలు క్షుద్రం మనది కాదు అన్నదాన్ని వశీకరణం చేసుకోవడం అంటే బలవంతంగా లాక్కోవటం. సిచ్యువేషన్స్ కి ఇప్పుడు మనకు అనుకుంటూ ఉంటాం, బ్రహ్మ మనకి ఏ తలరాత రాస్తే అదే జరుగుద్ది అని చెప్పి వింటూ ఉంటాం. కానీ బలవంతంగా ఒక దాన్ని పొందడం, ఆ వ్యక్తికి ఇష్టం లేకుండా మనసు మార్చి అనేది క్షుద్రం కింద వస్తుంది. భార్యాభర్తలు అనుకోండి, అమ్మవారి మంత్రంతో వశీకరణం చేస్తాం, అది మంచిదే, అది న్యాయమైంది. ఏది ఇల్లీగలో అంత క్షుద్రం కింద వస్తుంది, అది తప్పన్నమాట. అమ్మవారి మంత్రాలను దశమహావిద్యలను వాడేసి మేము వశీకరణ చేసేస్తాము అనేదంతా ఏంటంటే అది తప్పుడు కాన్సెప్ట్. నిజంగా అమ్మవారి మంత్రం చేస్తే ఒక సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది, ఇది మనది కాదు, మనం కోరకూడదు అని. అది ఇక ఈ పూజలు, తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ కూడా కేవలం అబ్బాయిలే చేయాలి. ఎందుకంటే మనం నిత్యం పొద్దున్న లేసి చూసేది పూజారులనే కాబట్టి ఇంట్లో కూడా అబ్బాయిలే చేయాలి, అబ్బాయిలు చేస్తేనే అది బాగుంటుంది, యజమాని అనేది బాగా బయటకు వెళ్ళిపోయిన టాపిక్. నిజంగా అబ్బాయిలే చేయాలంటారా? అమ్మాయిలు చేస్తే ఏదైనా ప్రాబ్లమా? ప్రీవియస్ ఒక 500-600 ఏళ్ల క్రితం ఏంటంటే ఆడవాళ్ళకి అప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ లేవు. మనకు ఆడవాళ్ళకి 5 రోజులు నెలసరి వస్తే మనకు మేనేజ్ చేసుకునే సరైన సిస్టమ్ లేదు అప్పుడు. కాబట్టి సపరేట్ గా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్నంత అప్డేషన్స్ అప్పుడు లేవు కాబట్టి మన ఆడవాళ్ళు ఇబ్బంది పెడతారని యజమానిని పూజ చేయమనేవాళ్ళు. మామూలుగా పురుషుడు పూజ చేసుకున్నారనుకోండి, ఆ 50% ఆడవాళ్ళకి వస్తుంది. ఆడవాళ్ళు పూజ చేసినా 50% దాంట్లో వెళ్తుంది భర్తకి. కాబట్టి అప్పుడు యజమాని పూజ చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఇంట్లో పనంతా ఆడవాళ్ళే చేస్తారు కదా, పూజన్నా అట్లీస్ట్ మగవాళ్ళు చేస్తారని పొద్దున్నే స్నానం చేసి పూజ చేయాలి. మొదలైంది అసలు, అలా మొదలైంది అది. సో ఎవరైనా చేయొచ్చు పూజలు. ఒకరు పూజ చేస్తే ఒకరు అందివ్వాలి కదా, మరి ఆడవాళ్ళు ప్రసాదం వండుతూ ఉంటారా, కాబట్టి ఆ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఏది మంచిది అంటారు అసలు? ఎవరు పూజ చేస్తే మంచిది? ఇద్దరు కలిసి చేసుకోవడమే మంచిది. ఇద్దరు కలిసి చేయాలి, కలిసే చేయాలి. మా ఇంట్లో పీట పూజ చేస్తాం, మేమిద్దరం కూర్చొని పూజ చేస్తాం. అప్పుడే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఈ మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ కూడాను మామూలుగా సన్యాసులు ఎక్కువగా చేస్తారండి, సంసారులకు అసలు పనికిరాదని. సంసారులు చేయటం వల్ల ఈ సంసార సాగరంలో భక్తి అనేది చాలా దూరం అవుతుందని ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నాతో సహా మాట్లాడతారేమో ఒక్కొక్క సందర్భంలో, ఎవరైనా మాట్లాడతారు మనతో కాని విషయాలు అని. అది నిజంగా నిజం అంటారా? అంటే అలా సంసారంలో ఉండి ఫ్యామిలీని రన్ చేసుకుంటూ చేయొచ్చు అంటారా? కాషాయం వేసుకున్న వారు మాత్రమే ఇది చేయటానికి అర్హులు అంటారా? మీరేం చెప్తారు? అమ్మ, భక్తిని మోక్షాన్ని పొందడం కోసం సరైన జీవన విధానం అనుభవించడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. ఇంతకు ముందు ఏంటంటే వేదాధ్యయనం అనేది బ్రాహ్మణులకు మాత్రమే అవైలబిలిటీలో ఉంది. కాబట్టి మన పండితులు బాగా ఆలోచించి శ్లోకాలు రచించడం గాని, తంత్రాలు కనిపెట్టడం గాని, ఈ శాబర మంత్రాలు ఇవ్వడం గాని, నవనాథ సాంప్రదాయం అన్నమాట. నవనాథ సాంప్రదాయం ఎందుకు అవైలబిలిటీలో వచ్చిందంటే వేదం చదివిన వాళ్ళకి, చదవని వాళ్ళకంతా శాబర మంత్రాలు ఇవ్వటం, ఇంట్లో పూజా విధానాలు అవన్నీ మనకి అందుబాటులోకి వచ్చాయి. తంత్రం అంటే ఏంటంటే తను విస్తారే, సంస్కృత వర్డ్ తంత్రం అంటే. తను విస్తారంటే మన ఆత్మని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవడాన్ని తంత్రం అంటారు. మంత్రం అంటే మననం చేసేవాడిని రక్షించినది మంత్రం అంటే. ఎవరైతే బాగా జపం చేస్తారో వాళ్ళని రక్షించేది మంత్రం అని. తంత్రం అంటే తన ఆత్మని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవడం అంటారు. ఇప్పుడు ఓం ఉంది, ఓంకారం మంత్రం అంటారు. దానికి ఎక్స్టర్నల్ ఫామే శ్రీచక్రం అంటే కాళీ అంటారు. కాళీ ఎక్స్టర్నల్ ఫామే యంత్రం, కాళీ యంత్రం. అంతేగాని ఒక శక్తిని ఒక చోట నుంచి ఉద్భవింప చేయాలనుకుందాం. మంత్రము, తంత్రము, యంత్రము మూడు కలిస్తేనే శక్తి. మంత్రం అంటే మన నుంచి శక్తిని ఉద్భవింపజేయడం. ఇప్పుడు ఒక మొబైల్లో సిమ్ కార్డ్ ఉంది, సిమ్ కార్డ్ సిగ్నల్స్ ఎలా అబ్జర్వ్ చేస్తుందో యూనివర్స్ నుంచి, ఆ విధంగానే యంత్రం అనేది యూనివర్స్ నుంచి
శక్తిని అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. దాన్ని అర్చించడాన్నే తంత్రం అంటాం. తంత్రం అంటే ఒక యాక్టివిటీ, ఎక్స్టర్నల్ వస్తువుల్ని వాడి పూజ చేయడాన్ని తంత్రం అంటాం. మంత్రం అంటే ఆ శక్తిని మనం పొందడం అంతే. దీంట్లో క్షుద్రం అనేది వేరు. తాంత్రికం అంటే అది క్షుద్రం అని అనుకుంటున్నారు పబ్లిక్. క్షుద్రం వేరు. క్షుద్రం అంటే బ్యాడ్ చేయటం. అంటే ఇప్పుడు కరెంట్ న్యూట్రల్ స్టేట్ లో ఉంటుంది ఎనర్జీస్. క్షుద్ర పూజలు, క్షుద్ర దేవత ఎక్కడ ఉండదు. మనిషి యొక్క థాట్ క్షుద్రం. ఇప్పుడు నా చేతిలో కత్తి ఉంది, మంచికి వాడితే మంచి పూజ అవుతుంది, చెడుకు వాడితే చెడు పూజ అవుతుంది. మనిషి యొక్క ఆలోచన క్షుద్రమైంది కానీ క్షుద్ర దేవత, క్షుద్ర పూజ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే సరైన అవేర్నెస్ లేకపోవటం వల్ల కొన్ని సినిమాల్లో అమ్మవారిని బ్యాడ్ గా చూపించేశారు. మన తంత్ర మూవీలో కూడా ప్రత్యంగిరాదేవిని ఒక క్షుద్ర దేవత అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశారు. అసలు ప్రత్యంగిరా దేవత ఎవరు? లలితాదేవి. అగ్నిగుండంలో దేవతలందరూ వాళ్ళ శరీర ఖండాలతో ఆహుతులు చేసినప్పుడు 1,00,000 సింహముఖాలతో అమ్మవారు ఉద్భవించింది లలిత. అమ్మ నీ ఈ రూపాన్ని ఎవరు చేయలేరని చూడలేరని చెప్పి ఋషులందరూ కోరుకుంటే సుందరంగా లలితాదేవిగా దర్శనం ఇచ్చింది. అమ్మవారి క్షుద్ర దేవత ప్రత్యంగిరాదేవి పూజ, క్షుద్ర పూజ అని చెప్పి తంత్ర మూవీలో స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇటువంటి స్టేట్మెంట్స్ సినిమాలు చూసే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అమ్మో ప్రత్యంగిరాదేవి అంటే క్షుద్ర దేవత ఏమో అనుకుంటారు. అసలు కాళీ దేవతనే క్షుద్ర దేవతను చేసేసారు. ఇంకా అన్ని దేవతలను కూడా ఇంకా క్షుద్ర దేవతలు చేసేస్తున్నారు. మనిషి యొక్క థాట్ క్షుద్రమైంది. రైట్. చాలా మంది అంటే ఇది కూడా చాలా వరకు సోషల్ మీడియాలో కానివ్వండి, మామూలుగా మూవీస్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా చాలా మూవీస్లో ఈ సన్యాసులుగా అవతారం ఎత్తినా లేదా ఇలా దేవుళ్ళ గురించి, దేవతల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇది ఒక పెద్ద బిజినెస్ యాంగిల్ అయిపోయింది, ఇది ఒక పెద్ద బిజినెస్, అందుకని ఈ రకమైన అవతారం, ఏ అవతారం లేక వీళ్ళు ఈ అవతారం ఎత్తుతున్నారు మానవ రూపంలో అనేది ఒక పెద్ద టాక్. మీరు ఏం చెప్తారమ్మా దీనికి సంబంధించి? అంటే చాలా మందికి ఆధ్యాత్మికంగా నడవాలి అన్న చింతన ఉన్నవాళ్ళు వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు జనాన్ని అందరినీ ఇలా ప్రేరేపిస్తున్నారు, ఈ రకమైన విధానం ఎందుకు ఎంచుకుంటున్నారు అనేది ఒక విధానం. మీరు ఏం చెప్తారు ఆ మాటలకి? మనం ఒక మార్కెట్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొనాలన్నప్పుడు ఆ ప్రోడక్ట్ లో డూప్లికేట్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, మిడిల్ లెవెల్ ఉంటుంది. అవునా? ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు చైనా పీసులుగా ఉంటారు, కొంచెం పెట్టుకోగలిగిన వాళ్ళు మిడిల్ లెవెల్కి వెళ్తారు, కొంచెం పెట్టుకోగలిగిన బ్రాండ్కి వెళ్తారు. ప్రతి దాంట్లోనూ డూప్లికేట్ ఉంటుంది. అవునా? మొన్న న్యూస్ పేపర్లో చదివినప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో లేని పర్సనే నేను ఎస్ఐని అని చెప్పి ఒక అమ్మాయి న్యూస్ వచ్చింది ఈ మధ్య. అంటే ప్రతి దాంట్లోనూ డూప్లికేట్ అనేది ఉంటుంది. ఇది డివైన్ లోనే కాదు, అన్ని రంగాల్లో ఉంటారు. గవర్నమెంట్ జాబ్లలోనే లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం ఇది కూడా ఒక రంగం అన్నట్టుగా చెప్తున్నారా? మీరు క్వశ్చన్ అడిగారు కదా, అంటే ఈ రంగం కూడా ఇలా ఉంది అంటే మీరు రంగం అనలేదు, ఆధ్యాత్మికమైన భావన కలిగిన ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు నాకు ఆధ్యాత్మిక భావన ఉంటుంది, మీకు ఉంటుంది, ఇంకొకళ్ళకి ఉంటుంది, కానీ వీళ్ళకి మాత్రమే ఒక గ్రూపు, ఒక విధానం, ఒక సంస్థ, మళ్ళీ ఒక పీఠం, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ దానికి సంబంధించిన వాళ్ళందరినీ పెంచుకుంటూ ట్రస్ట్లు పెట్టుకుంటూ ఆ ట్రస్ట్ల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని మాట్లాడేవాళ్ళు. నేను కాదు, మాట్లాడేవాళ్ళు సంగతి. మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? దానికి ఏంటంటే ఇప్పుడు కొన్ని పీఠాలు ట్రస్ట్లు ఉన్నాయి. ఒక పీఠం అన్నదాన పీఠం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అన్నదానం సర్వీస్ చేయడమే, ఫండ్స్ కలెక్ట్ చేయడం, సర్వీస్ చేయడం. ఒక పీఠం ట్రస్ట్ అన్నాక దాంట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఒక పర్సన్ మీద అయితే నడవదు. కొన్ని పీఠాలు టెంపుల్ కి ఉంటాయి, టెంపుల్ ట్రస్టీస్ అంటారు, టెంపుల్ కి సంబంధించిన ఉంటాయి. కొన్ని ఏంటంటే ఈ విధంగా గురు పీఠాలు ఉంటాయి, అంటే విద్యని పంచటము. సరే, మీరు చెప్పినటువంటి ఒక బిజినెస్ చేసే కొన్ని కేంద్రాలు అనుకుందాం. ఒక మనిషి ఈ జనరేషన్ లో మోసపోతున్నాడంటే మన జనరేషన్ లో అంత తెలివి లేకుండా అయితే ఎవరు లేరు. ఒక చోటకి వెళ్తూ ఉన్నారు అంటే అక్కడ ఏదో ఒకటి అందరూ జరిగి ఏదో అయ్యే వెళ్తారు కదా. డబ్బులు ఇచ్చే వాళ్ళు మన జనరేషన్ లో ఊరకే అయితే ఇవ్వరు. ఒకరిని మోసం చేసి 100 రూపాయలు లాగటం అనేది అదేం చిన్న విషయం ఏం కాదు. జరిగితేనే వెళ్తారు. ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అయ్యేది ఇలాంటి వాటికి అనేది ఇదే పెద్ద బిజినెస్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు చెప్తారు, మీరు అంటే మీరు కాదు, ఆ స్థానంలో ఉన్న వాళ్ళు, మీరు ఈ పని చేయండి, ఒక నెల రోజుల్లో మీకు 1 కోటి రూపాయలు వస్తాయంటే జనం ఎక్కువగా ఆకర్షించేది దాన్నే కదా. షార్ట్ కట్ మెథడ్స్ కి అలవాటు పడుతున్నారు. షార్ట్ కట్ మెథడ్స్ కి అలవాటు పడినా కూడా వాళ్ళు ఏదన్నా డబ్బులు మోసం చేసి డబ్బులు లాగాలంటే అదేం చిన్న విషయం ఏం కాదు.
అంత ఈజీగా అయితే మోసపోయే పరిస్థితుల్లో పబ్లిక్ లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎందుకు వస్తారు అంటే, నేను కొన్ని ఇక్కడ ప్రేతాత్మలు ఆవహించిన ఏది జరిగినా కూడా లైవ్ లో క్లియర్ చేయగలను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు, కూర్చోబెట్టి నువ్వు రా అంటే ఆవాహన అవుతుంది వెంటనే. లైవ్ లో కొన్ని చూస్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్యూర్ అవుతుంది, వాళ్ళు నలుగురికి చెప్తున్నారు, క్యూర్ అవుతానే వస్తున్నారు. కానీ ఇక్కడికైతే మన విధానం మనకి తెలుసు, బయట ఏం జరుగుతుందో నాకు అంత ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు అంటే చాలా మంది వచ్చుంటారు మీరు సర్వీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఎలాంటి జబ్బులతో లేదా ఎలాంటి రుగ్మతలతో ఎలాంటి బాధలతో మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది? అన్ని రకాలు. ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్స్ కి సంబంధించి వస్తారు. ఓకే. వాళ్ళకి ఏంటంటే ఒక రియలైజేషన్, శక్తి పెంచడం. ఇప్పుడు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు ఒక రకమైన నెగిటివ్ ఆరాస్ ఉంటాయి. నేను ఎక్కువగా ఏంటంటే విద్యల వైపే మళ్లించడానికి చూస్తాను. అమ్మవారి తత్వం నేర్చుకోవడానికి, అమ్మవారి మంత్ర జపానికి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి. ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ అంటే ఏంటంటే ఒక నెగిటివ్ అబ్జర్వ్ అవ్వడం, ఆ ఇంటికి కావచ్చు, మనిషికి కావచ్చు. అమ్మవారి శక్తి ఏంటంటే దేన్నైనా క్యూర్ చేయగలుగుతుంది. అదే హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఇక్కడ నేను చేస్తున్నానని ఏమి అనుకోను, అమ్మవారు నా ద్వారా చేయిస్తున్నారు. శక్తి అనేది నడిపిస్తుంది, నాలో ఏమీ లేదు. ఏది చేసినా అమ్మవారు. ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తాను, నేను ప్రార్థనే చేస్తాను. ఇక్కడ మంత్ర తంత్రాలు ప్రయోగించడం ఏది ఉండదు. వస్తే అమ్మవారికి యజ్ఞం చేస్తా, మొక్కుకుంటా, అమ్మ ఏ విధంగా వచ్చారు బాగు చెయ్యి, జరుగుతుంది. అంతే. నేను స్పెషల్ గా ఇక్కడ చేసే యాక్టివిటీలు ఏమి ఉండవు. కనీసం ప్రేతాత్మలను వదిలించాలంటే కూడా నేను ఎటువంటి మంత్రం వాడను. వస్తారు, అమ్మవారికి మొక్కుకొని బొట్టు పెడతాను, వెంటనే శక్తులు ఆవాహన అవుతాయి, వెళ్ళపంటే వెళ్ళిపోతాయి, ఆ అబ్బాయి క్యూర్ అవుతుంది. అది చూసి అందరు వస్తున్నారు. మనం ఇక్కడ తంత్రం ప్రయోగించడం, మంత్రం ప్రయోగించడం ఏది ఉండదు, ఏమీ ఉండవు. ఇక్కడ అసలు కొంతమంది అయితే ప్రేతాత్మలు వదిలించాలంటే పెద్ద సెటప్ వేస్తారు, పెద్ద ఇప్పటి వరకు చూసిన మూవీస్ లో కానివ్వండి, లేదా ఎక్కడన్నా సీరియల్స్ లో కానివ్వండి, ఎక్కడ చూసినా మనం చూసింది అదే కదా, అందుకని దాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ ఏది ఉండదు, అలా కూర్చొని పెడతాం పీఠం మందు, అలాగే క్లియర్ అవుతుంది. నాకేంటంటే నా ఉపాసన దేవత మీద అపారమైన నమ్మకం. నాకు నమ్మకం ఉండడం వల్ల నాలో నుండి శక్తి ప్రసారమై వాళ్ళకి నెగిటివ్ క్లియర్ అవుతుంది. కానీ ఇక్కడ నేనైతే శక్తివంతరాలని కాదు, అమ్మవారు శక్తి. అది. ఓకే. ఇక మనం చాలా చిత్రాలు చూస్తూ ఉంటాం మామూలుగా. అలాంటి చిత్రాల్లో ఒకటి పరమేశ్వరుణ్ణి అమ్మ వధించినట్టుగా, హృదయం మీద కాలు మోపినట్టుగా అలాంటి చిత్రాలు చూసి ప్రశాంత వదనంతో ఉంటుంది. ఎందుకు అలా జరిగిందంటారు? దాని వెనకాల ఉన్న కథ ఏమిటంటే, ఆ సందర్భం ఏంటంటే రక్త బీజుల యొక్క సంహారం కోసం ఉద్భవించింది అన్నమాట భద్రకాళి. రక్త బీజునికి ఒక ఆ దేవతల తపస్సు వల్ల ఒక వరం ఉంది. తన శరీరం నుంచి ఒక రక్త బొట్టు జారి కింద పడితే అనేక రక్త బీజులు ఉద్భవిస్తారు అన్నట్టు. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే అమ్మవారి పార్వతీదేవిలో భద్రకాళి శక్తిని ఎలివేట్ చేయడం కోసం పురుషులందరూ వెళ్ళి దాక్కుంటారు. ఆడవాళ్ళంటే వీక్, వీళ్ళు ఇలా మైండ్ సెట్ లో మనం ఏం చేయలేమని అనుకుంటారు అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పార్వతీదేవిని, లక్ష్మిని, సరస్వతిని వదిలి వెళ్ళిపోయి మీ రక్షణ మీరు చూసుకోండి, నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతారు పురుషులందరూ. ఎందుకంటే స్త్రీ ద్వారా మాత్రమే వాడు సంహరించబడాలి అనేది ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది అనమాట శివుణ్ణి, ఇట్లా రాక్షసుడు నన్ను చంపడానికి వస్తున్నాడు, నువ్వెందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అని. సమస్య వచ్చిన ప్రతిసారి నీకు పురుషుడే గుర్తొస్తాడా, నీలో ఉన్న శక్తితో నువ్వు రక్షించుకోలేవా అని. అప్పుడు అమ్మవారికి రియలైజేషన్ వచ్చి, ఓకే నన్ను నేను ఎందుకు రక్షించుకోలేను, నేనెందుకు పక్కన వాళ్ళ పురుషుడే కావాలి, ఓ పురుషుడు వచ్చి నన్ను కాపాడాలని నేను ఎందుకు అనుకుంటున్నాను అని చెప్పి వెంటనే తనలో ఉన్న ఖాళీ శక్తిని ఎలివేట్ చేస్తుంది. ఎలివేట్ చేసి రక్త బీజుడిని సంహరించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆదిశక్తి అతని యొక్క రక్తాన్ని స్వీకరించడం ద్వారా వికారం పుట్టి ఎక్కువ ఉగ్రత్వాన్ని అనేది సంతరించుకొని అమ్మవారిని ఎవరు ఆపలేకపోతారు. అప్పుడు ప్రతి స్త్రీ దేనికి ఆగుతుంది? మంగళసూత్రానికి ఆగుతుంది. అవునా? తన భర్త అయిన శివుడు శవం రూపంలో పడుకొని ఉంటాడు. ఎందుకంటే అమ్మవారు ఉగ్రత్వాన్ని తగ్గించడం కోసం. అప్పుడు అమ్మవారు ఏ స్త్రీ అయినా లొంగేది ఎక్కడైతే పసుపు తాడు దగ్గర లొంగుతుంది అనమాట ప్రతి స్త్రీ. ఇప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకుందాం,
భర్తకే కదా స్త్రీ కంట్రోల్ అవుతుంది. ఆ విధంగా అక్కడ కంట్రోల్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే తన పాదం శివుని యొక్క హృదయం మీద పడుతుందో అప్పుడు అయ్యో నా భర్త నా కాళ్ళ దగ్గర ఉన్నారని ఆ స్పర్శకి అమ్మవారు అక్కడ ఆగిపోతుంది. ఆగినప్పుడు ఆ మంగళకరమైన స్వరూపాన్ని దక్షిణ కాళిగా అభివర్ణించడం అనేది జరిగింది అన్నమాట. గొప్ప శక్తి, గొప్ప రూపం. ఆ రూపం అమ్మవారు అక్కడ శివుడికి కంట్రోల్ అయిపోతుంది. అంటే తన పతికి కంట్రోల్ అవుతుంది. ఎంత ఉగ్రత్వమైన ప్రేమ లాంటిది ప్రేమ. ఎంత చాలా మంది ఆడవాళ్ళు గొడవలు జరిగిపోయాయి అని చెప్పి జెంట్స్ కూడా చదువుతా అంటారు, మీరు ఎందుకు గొడవ జరుగుతున్నప్పుడు మీ భార్యని మీరు ప్రేమగా దగ్గరికి తీసుకోరు అని నేను అడుగుతా అంటాను. లేడీస్ ని భర్తలు భార్య ప్రేమగా దగ్గర తీసుకుంటే వాళ్ళు ఇంకెందుకు అరుస్తారు, ఎందుకు కోపం చూపిస్తారు, ఎందుకు మాట వినరు? చాలా మంది గొడవలు వచ్చేది ఏంటంటే ప్రేమ చూపించకపోవడం వల్ల. లేడీస్ అచంచలంగా ఉంటారు, వాళ్ళకి పొందాల్సిన ప్రేమ భర్త నుంచి దొరకదు, అన్సాటిస్ఫాక్షన్ గా ఉంటారు. అలా ఉంటారు. నిజమైన ప్రేమ దొరికితే ఎందుకు హోపిక్ గా ఉండరు? అది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా ముక్కోటి దేవతలు అంటాం. ఈ ముక్కోటి దేవతల్లో కాళికామాతని మాత్రమే ఎందుకు ఈ మంత్రాలకి, తంత్రాలకి, వీటికి ఒక దేవత ఎవరన్నా ఉన్నారు అంటే మనకి కాళికామాతని అన్నట్టుగానే ఎందుకు చూపిస్తున్నారు, ఎందుకు అలా అభివర్ణించడం జరిగిందంటారు? అమ్మవారు యుద్ధం చేసినప్పుడు చాలా ధైర్య సాహసాలు చూపించి యుద్ధాన్ని వర్ణింపజేయడం చండీ సప్తసతిలో ఉంటుంది. అమ్మవారు యుద్ధం యొక్క వర్ణన అన్నమాట. ఆ వర్ణన విరోచితంగా ఒక స్త్రీ ఒక దుష్ట శక్తి పైన పోరాటం చేయడం అనేది చాలా గొప్పగా భావించడం జరిగింది సమాజం. మనం ఏదైతే గొప్పగా సమాజం భావిస్తూ ఉంటుందో దాన్ని ఎక్కువగా చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాళీ అన్న, దుర్గా అన్న, చాముండేశ్వరి అన్న, అంకాల పరమేశ్వరి అన్న, కామాఖ్య అన్న అందరూ ఒకే శక్తి, ఒకే అమ్మవారే. దుర్గా అన్న, కాళీ అన్న ఒకటే. విజయవాడలో ఉన్నది చింతామణి కాళీ, ఆమెని దుర్గగా చేశారు. కాళీ శక్తి కాబట్టి కాళీ అనేది ఏంటంటే హైయెస్ట్ స్టేట్, ఎనర్జీలో హైయెస్ట్ స్టేట్. అమ్మవారిని పట్టుకుంటే తొందరగా కలియుగంలో వరాలు ఇస్తుంది. కలియుగంలో తొందరగా సిద్ధించేది ఆంజనేయ స్వామి, గణపతి, కాళీ. కాబట్టి ఈ కలియుగంలో తొందరగా సిద్ధించే దేవతలు కాబట్టి ఈ ముగ్గురికి పూజలు చేయమంటాం. ఆంజనేయ స్వామి కూడా మంత్రం అలాంటిదే, చాలా తొందరగా సిద్ధిస్తుంది. ఇంకా చాలా మటుకు సమాజంలో జరిగే చాలా విషయాల్లో ఎక్కువ శాతం అంటే ఇన్ని మతాలు ఇన్ని ఉన్న సమ్మేళనంగా ఉన్న భారతదేశంలో ఒక్క హిందూ మతంలోనే ఎందుకు ఈ క్షుద్ర పూజలు, ఈ క్షుద్రత్వం అంటే చెడుని ఎక్కువగా ప్రోత్సహించే ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు అన్న నానుడి పడటానికి ఏమిటంటారు, బీజం ఏమిటంటారు? మామూలుగా అమ్మ ప్రతి మతంలో దైవం ఉంది, క్షుద్రం ఉంది. క్రిస్టియన్స్ లో సాతాను ఉన్నారు, జీసస్ ఉన్నారు. ముస్లిమ్స్ లో క్షుద్ర మంత్రాలు ఉన్నాయి, ఇస్లాం లో క్షుద్ర మంత్రాలు ఉన్నాయి, దైవిక మంత్రాలు ఉన్నాయి. హిందువులో దైవిక మంత్రాలు ఉన్నాయి, క్షుద్ర మంత్రాలు ఉన్నాయి. ఆఫ్రికన్స్ జూడో చేస్తారు, జూడో అనే ఆఫ్రికన్ మంత్రంలో ఉంది క్షుద్రం. జైన్ లో ఉంది, బుద్ధిజం లో ఉంది. కాకపోతే మనకు తెలియదు అంతే. ప్రతి దాని దేవుడు ఉన్న ప్రతి చోట దెయ్యం ఉంటుంది. దెయ్యం ఉంది కాబట్టి దేవుడు రావాల్సిన ఆవశ్యకత, దెయ్యమే లేదు అని వాదించే వాళ్ళని ఏమంటారు మరి? కళ్ళు మూసుకుంటే ఏమి కనిపించదు, లేదే అది వాస్తవమే కదా, భ్రమ. మూసుకుంటున్నాం కదా, కళ్ళు మూసుకున్నప్పుడు ప్రతి వ్యక్తికి ఏమి కనిపించలేదు అనుకోవడం అతనికి అది నిజం. చూసే వాళ్ళకి అది కళ్ళు తెరిచి చూసే వాళ్ళకి అతను భ్రమలో ఉన్నాడు అనిపిస్తుంది. ఎవరి స్థితి వాళ్ళకి వాస్తవం అయింది. దేవుడు లేడనుకుంటే లేడు, ఉన్నాడు అనుకుంటే ఉంటాడు. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక మంచి తపోశక్తి రావాలి అన్నా, లేదా ఒక మంచి పవర్ అనుకుందాం కాసేపు, పవర్ రావాలి అన్నా ఏం చేయాలి అంటారు? అసలు ఎలా చేస్తే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటే ఒక పవర్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటారు ఒక మనిషికి? మామూలుగా పవర్ ఎలివేట్ అవ్వటానికి కావాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ ప్రేమతత్వం. మనసులో చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు, వాడు బాగుండకూడదు, వీడు బాగుండకూడదు, అది అలా అయిపోయింది ఈ మధ్య కాలంలో, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా నో యూజ్. ఫస్ట్ మనలో ప్రేమతత్వం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, ఇన్నర్ పీస్ ఉండాలి. ఫస్ట్ ఎదుటి వాళ్ళ మీద దయ ఉండాలి. ఈ విధంగా
బుద్ధి లేనంత వరకు సిద్ధి కలగదన్నమాట. ఓకే. ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా చూసుకొని తర్వాత ఏదైనా శక్తిని పట్టుకోవాలి. మనకు బాగా నచ్చింది అమ్మవారి మీద మనసు వచ్చిందంటే చిన్న పిల్లలకు నామజపాలు ఇవ్వచ్చు. ఆడవాళ్ళైతే లలితాదేవిని ఆరాధించమని చెప్తాను. లేదు మా యొక్క ఉపాసన దేవత నాకు వారాహి నచ్చింది, అట్రాక్ట్ చేస్తుందంటే వారాహి చేయండి అంటాను. లేదంటే రాజశ్యామలా మాకు ఇష్టం, హిందువుల్లోనే ఉందన్నమాట. మన ముందు ఒక 10 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ పెట్టేసి నీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది తీసుకో అన్న ఆప్షన్ ఒక హిందూ సిస్టమ్ లోనే ఉంది. వేరే మతాలు అనుకోండి, నువ్వు బుద్ధుణ్ణి పూజించాలంటే బుద్ధున్నే పూజించాలి, అతని తత్వం వేరైనా కూడా బుద్ధున్నే పూజించాలి. ఇక్కడ ఏంటంటే నాది ఉగ్రతత్వం అనుకోండి, నేను అమ్మవారిని తీవ్ర రూపంలో పూజించుకోవచ్చు. శాంతంగా ఉన్నాను అనుకోండి, లక్ష్మిని పూజించుకోవచ్చు, సరస్వతిని పూజించుకోవచ్చు. మనకు నేచర్ కి తగిన దేవతని చూస్ చేసుకోగలిగే ఇది హిందూ ధర్మంలోనే ఉంది. ఆంజనేయ స్వామి ఇష్టం అనుకోండి, ఆంజనేయ స్వామిని చేసుకోవచ్చు. ఏ శక్తి అయినా అన్ని ఇస్తుంది. ఒక న్యూట్రల్ ఎనర్జీ మనం ఏ రూపంలో భావించి పూజించి ఏ మంత్రం చేస్తే ఆ రూపంలో మనకు దర్శనం ఇస్తుంది. రాముడు అంటే ఆ న్యూట్రల్ ఎనర్జీ రాముడుగా కనిపిస్తుంది, కాళీ అంటే కాళీగా కనిపిస్తుంది. ఉన్న శక్తి ఒకటే, మనం మంత్రంతో ఫార్మేషన్ చేసుకుంటున్నాం. అమ్మ, మామూలుగా మనం మంత్రశక్తి గురించి మీరు చాలా చక్కగా వర్ణిస్తున్నారు కాబట్టి అసలు మీ దగ్గరికి మంత్రశక్తి నేర్చుకోవటానికి కానీ మంత్రం మీరు ఉపదేశించటం కానీ జరుగుతుంది? ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే కాళికామాతను చూసినట్టుగానే అనిపిస్తుంది కాబట్టి. అలా వచ్చిన వాళ్ళు ఉంటారా? దానికి అనేది ఒక ప్రాసెస్ అనేది ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పండి. నేను చిన్నపిల్లలు ఎవరు వచ్చినా నారాయణ మంత్రం ఇస్తాను. అష్టాక్షరి ఓం నమో నారాయణాయ. ఈ మంత్రం చేయడం వల్ల పిల్లలు బాగా చదువుతారన్నమాట. వాళ్ళకి మంచి జ్ఞానం వస్తుంది. చదువులో రాణించాలంటే అష్టాక్షరి చేయాలి. ద్వాదశాక్షరి ఎందుకు ఇస్తానంటే స్త్రీలకు ఇస్తాను ఎక్కువ. స్త్రీలకు ద్వాదశాక్షరి ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రేమ తత్వం అనేది డెవలప్ అవుతుంది. ప్రేమగా ఉండడం, ఓపిక్గా ఉండటం, ఆ మంచి వైబ్రేషన్. ఇంట్లో స్త్రీ శాంతంగా ఉంటే ఇల్లంతా బాగుంటుంది. ఎవరినైనా కూల్ చేయగలదు, రెచ్చగొట్టగలిగే శక్తి స్త్రీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి కృష్ణ మంత్రం ఇస్తాను. లలితాదేవిని ఆరాధన చేయమంట. చాలా మందికి భార్య భర్తలకు బాండింగ్ ఉండదు. రెగ్యులర్ గా కలిసి ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే సహజంగానే ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అది క్లియర్ అవ్వడం కోసం లలితాదేవి మంత్రం ఇస్తా. లలితాదేవి మంత్రం వచ్చినప్పుడు అఖండమైన ఐశ్వర్యం, అందం వస్తుంది. స్త్రీకి కావాల్సింది అవి రెండే. కాబట్టి అవి రెండు రావడానికి అమ్మవారిది సాధన చేస్తే మోక్షం కూడా లభిస్తుంది. ఏ మంత్ర సాధన చేసినా ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన దానికన్నా రెట్టింపు వస్తుంది. ఒకవేళ వాళ్ళ పూర్వజన్మలో సాధకులు అనుకోండి, ఇంకా శక్తులు లభిస్తాయి వాళ్ళకి. కానీ శక్తులు కూడా దాకా వెళ్ళకపోయినా వాళ్ళు సహజంగా వాళ్ళ స్థితిలో వాళ్ళకి బతకాల్సిన దానికి కావాల్సిందంతా మంత్రం ఇస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను ఏదైనా మంత్రం నామజపాలు చేయండి, బీజాక్షరాలు చేయండి, జపం చేసుకోండి, క్యూర్ అవుతుందని సజెషన్ ఇస్తాను. వాళ్ళకి నా మీద నమ్మకం లేదనుకోండి, మీకు నమ్మకం ఉన్న చోట తీసుకోండి మంత్ర దీక్ష, ఈ విధంగా పూజ చేసుకోండి, మీకు రియలైజ్ అవుతుంది అని ఇస్తాను. ఎందుకంటే ఒక గురువు దగ్గర మంత్రం తీసుకోవాలంటే ఆ శిష్యుడికి గురువు ఉండాలి. అతనికి ఇష్టం లేకుండా మంత్ర దీక్షలు ఇవ్వకూడదు. నేను ఇక్కడ అందరికి ఇవ్వను. వాళ్ళు చేయగలరు, క్యాపబిలిటీ ఉంది, మంత్రాన్ని వదలరు అనుకున్నప్పుడు మాత్రమే దీక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మంత్ర దీక్ష తీసుకున్నారా, వాళ్ళు ఒక్కసారి ఆ ఎనర్జీని టేస్ట్ చేశారు అనుకుందాం, అనుభవించగలిగారు అనుకుందాం, తర్వాత వదలరు. ఎన్ని చెప్పినా ఎవరెంత బ్రెయిన్ వాష్ చేసినా వదలరు. శక్తిని ఎంతో మంది డైరెక్ట్ గా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను దీక్షను లేచిన వాళ్ళలో ఎంతో మంది దర్శనాలు పొందిన వాళ్ళు ఉన్నారు. బిజినెస్లు డెవలప్ అయ్యాయి, ఎన్నో కాపురాలు బాగుపడ్డాయి, హెల్త్స్ క్యూర్ అయ్యాయి, మంచిగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. నేనే ఎంతో మందికి నామకరణం చేశాను పిల్లలకి. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. నా సోల్ కి నేను అమ్మవారి తత్వాన్ని తీసుకెళ్లాను అన్న సాటిస్ఫాక్షన్ నాకుంది. అయితే అమ్మా, ఈ మంత్రతత్వమే కాకుండా చాలా మంది యాగాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం గవర్నమెంట్ లో కూడా మా గవర్నమెంట్ రావాలి అంటే చాలా రకాలైన యాగాలు చేసిన సందర్భాలు మనం చూసాం. యాగాల వల్ల కూడా ప్రతిఫలం ఆ విధంగానే ఉంటుందా? ఎలాంటి యాగాలు చేయాలంటారు? ఖచ్చితంగా ఎలక్షన్స్ లో గెలవడానికి రాజశ్యామల యజ్ఞాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అవును. మామూలుగా సర్వజన వశీకరణం అనేది ప్రత్యేకంగా రాజశ్యామల ఇస్తుంది. దశమహావిద్యల్లో 9వ మహావిద్య. అమ్మవారు లలిత తాంత్రిక సరస్వతి దేవి యొక్క తాంత్రిక రూపమే అన్నమాట రాజశ్యామల అంటే. వాక్ సిద్ధి, తొందరగా అట్రాక్ట్ అవ్వడం ప్రజలు, అటువంటి పూజల వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ అమ్మవారిని 3 రకాలుగా వాడతారు. అంటే కొంతమంది క్షుద్రంగా వాడి, అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మన వద్దకు లాగేయాలి అన్నటువంటిది క్షుద్రం.
రైట్. అమ్మవారిని ప్రాపర్ గా, అమ్మవారి శక్తిని ప్రాపర్ గా వాడటం అనేది మంచిది అన్నమాట. క్షుద్రానికి దేవతను వాడినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పని అవ్వచ్చు, తర్వాత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ అమ్మవారి ప్రసన్నత కోసం యజ్ఞాలు నిర్వహించుకున్నప్పుడు ఆ శక్తి తప్పకుండా అతని ఆత్మకు ఉంటుంది. యజ్ఞం సిస్టమ్ ఏంటంటే, యజ్ఞం చేయడం ఏంటంటే దేవతలకు ఆహారం పెట్టడం, ఆహారం పెట్టి దేవతని ఇంప్రెస్ చేయడం, దేవతల్ని ఆవాహన చేసి ఆ అమ్మవారు ఆహారం స్వీకరించినా మన పనులు అయిపోయినట్టే. కానీ పిలవగలిగేవాడు ఉండాలి. యజ్ఞంలోకి దేవతని పిలవగలిగి ఆహారం పెట్టే వ్యక్తి సిద్ధ గురువు అంటాం ఇక్కడ. పిలవగలిగి దేవత యజ్ఞంలోకి వచ్చి ఆహారం స్వీకరించిందా ఇంకా పని అయిపోతుంది యజ్ఞం చేసుకున్న వాళ్ళకి. ఓకే. మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను గంట నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు కాటన్ మాత్రమే ధరించారు? ముఖ్యంగా రుద్రాక్ష వేసుకొని మాట్లాడటం వలన ఏమిటి ప్రతిఫలం ఏమై ఉంటుంది? కాటన్ ఎందుకు మీరు కట్టుకోవడం జరిగింది? సమ్మర్ కాబట్టి కాటన్ కట్టుకున్నారా? కాటన్ ప్రిఫర్ చేసాము. ఇంకా రుద్రాక్షలు ఎందుకు ధరించాను అంటే, రుద్రాక్షలు అనేది పరమేశ్వరుడు పరమేశ్వరి యొక్క స్వరూపం అన్నమాట. రుద్రాక్ష అనేది పరమేశ్వరుడి యొక్క అశ్రువుల నుంచి ఉద్భవించింది అంటాం, పవిత్రమైందని అంటాం. చాలా మంది రుద్రాక్షలు అసలు ఎందుకు ధరిస్తారంటే ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే నెగిటివ్ ని ఆపటానికి. నేను రోజు చాలా మందిని చూస్తూ ఉంటాను కదా, నాకు ఏదైనా నెగిటివ్ క్లియర్ చేయాలంటే చాలా శక్తి అవసరం కాబట్టి ఇది పీఠంలో పెట్టి రోజు పూజ చేస్తూనే ఉంటాం, ఎక్స్టర్నల్ పవర్ కోసం. దీన్ని ధరించున్నప్పుడు కొంచెం నియమాలతో గట్టిగా ఉంటాం. నాకు లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి కాబట్టి కొన్ని క్రతువులు నిర్వహించుకోవడం నా దీక్ష కాకుండా నేను ఎక్స్టర్నల్ గా కూడా పవర్ ని క్రియేట్ చేసి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. ఇక చివరిగా ఒక్క ప్రశ్నకి సమాధానం. మీరు ఈ జీవిత కాలంలో మీ మొత్తం లైఫ్లో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేసినంత వరకు నేను దీనివల్ల ఆనందం పొందలేకపోయానని కానీ, లేదా నాకేంటి అమ్మ ఇలాంటి కష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది, ఇంతగా నమ్మే నేను ఇంతటి కష్టంలో పట్టం ఏమిటి అన్న సందర్భం కానీ, లేదా నేను నమ్మిన వాళ్ళు నన్ను ఇంతలా మోసం చేశారనే సందర్భం కానీ మీ లైఫ్ లో ఏమైనా జరిగాయా? నా లైఫ్ లో జరిగినవి ఏంటంటే, నేను ఒక టెంపుల్ కి వెళ్ళాను. టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మవారు ఆవాహన అయింది. అప్పుడు నాకు సరిగ్గా చిన్న ఏజ్ కదా, 17-18 years అనుకుంటాను. నా జుట్టు బట్టి ఈడ్చి బయట తోసేశారన్నమాట. నాకు అప్పుడు అమ్మవారి మీద కోపం వచ్చింది. నువ్వు రావటం వల్లే కదా నాకు ఇంత అవమానం జరిగింది, దేవత రావడం నా తప్ప, నువ్వు నిజంగా దేవత అయితే నన్ను ఇలా జుట్టు బట్టి ఈడ్చి బయట తోసేస్తారా అనుకున్నాను. ఆ రోజు ఆమె శ్రీ మహాలక్ష్మి దర్శనం ఇచ్చి నారాయణ మంత్రం ఉపదేశించింది. ఈ మంత్రాన్ని ఉపదేశించు, ఆ గుళ్ళో దేవతకి ఏ విధంగా అయితే గౌరవం జరిగిందో నీ జీవితాన్ని కూడా సేమ్ ఆ విధంగానే ఆ విధమైన స్థానంలోనే అదే విధమైన సింహాసనంలో నిన్ను కూర్చోబెడతానని మహాలక్ష్మి ఆ రోజు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పింది అన్నమాట. అప్పటి నుంచి నేను ఆ నారాయణ మంత్రాన్ని చేసేదాన్ని. శ్రీ మహాలక్ష్మి ఇచ్చిన అద్భుతమైన నిరంతరం చేసే మంత్రాలు ఏమేమి ఉంటాయి? అన్ని మంత్రాలని జపించడం. నేను విష్ణు మంత్రాలని అమ్మవారి మంత్రాలని సాధన చేస్తాను. ఎక్కువ శాతం. ఎందుకంటే విష్ణు మంత్రాలు నాకు అలౌకికమైన స్థితిలో వచ్చాయి. ద్వాదశ సాక్షరి, అష్టాక్షరి. మిగిలినవి అమ్మవారి మహావిద్యలు చేస్తాను. విష్ణువుని అమ్మవారిని ఆరాధిస్తాను. ఇక భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే మీరు ఏదన్నా ఒక మంత్రాన్ని ఏదన్నా చెప్పగలరా? ఖచ్చితంగా లలితాదేవి సహస్రనామాలు చేసుకుంటే చాలు. అమ్మవారి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం. చాలా మంది మెంటల్ థాట్ ఏంటంటే మాకు టైం లేదు అనుకుంటూ ఉంటారు. లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వల్ల చాలా గొప్ప శక్తి అనేది ఉద్భవిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ ఉంటుంది. మగవాళ్ళైతే పంచాక్షరి చేయొచ్చు, లేదా స్త్రీ లక్ష్మీదేవి మంత్రం చేస్తుంటే నారాయణ మంత్రం చేయొచ్చు. ఇలా చేసుకోవటం వల్ల ఉత్తమం. నామ జపాలు పంచాక్షరి ఎవరైనా చేయొచ్చు, అష్టాక్షరి ఎవరైనా చేయొచ్చు, ద్వాదశాక్షరి ఎవరైనా చేయొచ్చు. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు మిమ్మల్ని కలవటం, మీతో మాట్లాడటం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం. అమ్మ గురించి చాలా విషయాలు చాలా మంది చెప్తున్నా కూడా మీరు చెప్తూ ఉంటే నిజంగా అమ్మ దర్శనమే అయిందా అనిపించేలా ఉంది. చాలా సంతోషంగా ఉందమ్మా. ధన్యవాదాలు. నమస్తే.
సింధు మాతకి సంబంధించిన మరిన్ని వివరాలు ఖచ్చితంగా త్వరలో మరో వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను యాగాలు ఎలా చేస్తారు, మంత్రాలు ఎలా ఉపదేశిస్తారు, అసలు మనకి సంబంధించి మనకున్న రోగాలు కానివ్వండి, రుగ్మతలు కానివ్వండి పోవాలి అంటే ఏమేమి చేయాలి అనేది ప్రాక్టికల్గా కూడా కొన్ని వీడియోస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మను మీరు కలవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.